నమస్తే నాగేశ్వర్ గారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్నులు ఫైల్ చేసేందుకు ఈ నెల 15వ తేదీ వరకు సమయం ఉంది. అంటే నిన్నటి వరకు మాత్రమే సమయం ఉంది సార్. కానీ ఒక్కరోజు మాత్రం అంటే ఇవాల్టి వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇవాళ కూడా ఐటీఆర్ ఫైలింగ్ చేసుకోవచ్చు. కానీ జనం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. లాస్ట్ డే కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ వల్ల నిన్ననే చాలామంది చేసుకోలేకపోయారు. ఒకరోజు మాత్రమే ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది సార్. మరొకసారి ఎక్స్టెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పటికే ఒకసారి అంటే జూలై 31st ముగిసింది. కానీ సెప్టెంబర్ వరకు ఇచ్చారు, 15th వరకు. కానీ ఇవాళ కూడా అవకాశం ఇచ్చారు. మరోసారి అవకాశం ఇవ్వాలి, ఎక్స్టెండ్ చేయాలి అనే డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. ఎక్స్టెండ్ చేయాలంటే అంటే డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ అయితే నిన్న హ్యాష్‌ట్యాగ్ డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ వాస్ ట్రెండింగ్ ట్విట్టర్లోను సోషల్ మీడియాలోను. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? దీనికి రీజనింగ్ ఉంది. నిజమే, జూలై 31st ఎవ్రీ ఇయర్ ఉంటుంది, సెప్టెంబర్ 15th ఈసారి. దానికి కారణం మళ్ళీ ప్రభుత్వమే, ఐటీ శాఖనే ఐటీఆర్స్ను చాలా ఆలస్యంగా రిలీజ్ చేసింది. సాధారణంగా మిడిల్ ఆఫ్ ఏప్రిల్లో రిలీజ్ చేస్తారు. ఈసారి ఐ థింక్ 2 months లేట్గా రిలీజ్ చేశారు. సో దాంతో సెప్టెంబర్ 15th వరకు ఎవరు అడగకుండానే ప్రభుత్వమే ఎక్స్టెండ్ చేసింది. అది ఎవరు డిమాండ్ కాదు. సో మనకు అర్థం కావాల్సింది అంటే ఎవ్రీ ఇయర్ ఐటీ రిటర్న్ సబ్మిట్ చేయడం వేరు, ఐటీ చెల్లించడం వేరు. 0 రిటర్న్సే చాలామంది ఉంటారు. సో ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడు మీకు గణాంకాలు మనీ కంట్రోల్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా చూస్తే మనకు అర్థమవుతుంది. 2021-22లో 5.7 crore ఐటీ రిటర్న్ సబ్మిట్ అయ్యాయి. ఇది 2022-23లో 5.82 crore పెరిగింది. 2023-24లో 6.77 crore పెరిగింది. 2024-25 అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఇది కాస్త 7.28 crore పెరిగింది. అంటే మీకు చూడండి, ఒక్కొక్క ఏడాది ఎంత 5.7 నుంచి 5.82 crore అయింది, దాని నుంచి 6.77 crore అయింది, తర్వాత 7.28 crore అయింది. అంటే ఈ ఇయర్ కనీసం ఒక 7.8 crore వరకు కూడా కావచ్చు అని అంచనా వేశారు. అంటే సరిగ్గా 4 yearsలో ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసే వారి సంఖ్య 40% పెరిగింది. 2 కోట్ల మంది పెరిగారు. సో దానికి తగ్గట్టుగా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. అది పెరగకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసే వారి సంఖ్య పెరగడం మామూలు విషయం కాదు. ఇప్పుడు సెప్టెంబర్ నిన్నటి వరకు డేటా రాలేదు, పేపర్లో ఇంకా నేను చూడలేదు. సెప్టెంబర్ 13th వరకు 6.29 crore మాత్రమే ఫైల్ చేశారు. అంటే మీకు 7.8 crore ఫైల్ చేస్తారని అంచనా. లాస్ట్ ఇయరే 7.28 crore ఫైల్ చేశారు. కానీ సెప్టెంబర్ 13th వరకు లాస్ట్ టైం రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళలో కూడా ఇంకా 1 కోటి మంది ఫైల్ చేయలేదు. సాధారణంగా 99.9% ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా ఫైల్ చేస్తారు, నార్మల్గా చేయకుండా ఉండరు. అంటే 6.29 crore మంది మాత్రమే సెప్టెంబర్ 13th వరకు ఫైల్ చేశారు. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ 7.28 crore. ఆ ఎక్స్పెక్టెడ్ 7.8 crore. ఎక్స్పెక్టెడ్ పక్క పెడదాం, లాస్ట్ టైం గ్యాప్ కూడా 1 crore ఉంది. టైమింగ్ ఎంత ఉంది? సెప్టెంబర్ 13th తర్వాత 2 days ఉంది. అంటే లాస్ట్ ఇయర్ డేలోనే 1 కోటి మంది ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తారు అంచనా. ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ పోర్టల్ ప్రకారం, డేటా ప్రకారం లాస్ట్ ఇయర్ లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ రోజు 70 lakh ఫైల్ చేశారు. లాస్ట్ ఇయర్ లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ రోజు 70 lakh ఫైల్ చేశారు. నిన్న బహుశా 1 కోటి మంది ఫైల్ చేస్తారని సిద్ధపడ్డారు. మోర్ దెన్ 1 crore. ఎందుకంటే 13th వరకే 1 crore డెఫిసిట్ ఉంది, ఇంకా 2 days ఉంది కదా. అంటే 1 crore పీపుల్ ఒక్కసారి ఐటీ పోర్టల్ మీద పడితే సర్వర్లు డౌన్ కావా? నిన్న జరిగింది అదే. నిన్న గంటల తరబడి వెయిటింగ్. అసలు సర్వర్ లోడ్ కాదు, పేజ్ లోడ్ కాదు, డేటా లోడ్ కాదు, పేమెంట్ కొరకు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది, గంటల తరబడి. సో ఈవెన్ నైట్ 11-11:30 వరకు కూడా కూర్చొని పేమెంట్లు చేశారు.
సో చార్టెడ్ అకౌంటెంట్ల ఆఫీసులల్లో మిడిల్ క్లాస్, సాలరీ మిడిల్ క్లాస్ వాళ్ళే చేసుకుంటారు. సో కంప్యూటర్ ముందు నిలబడి కంటిన్యూస్గా రిఫ్రెష్ చేయంగా ఎప్పుడో ఒకసారి అవకాశం వచ్చు. సో ఈ పరిస్థితి ఉంది కనుక డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేయండి అని అడుగుతున్నారు. డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేయడం నాకు బద్ధకం, మేము చేసుకోలేమని కాదు. అందులో డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ వల్ల ప్రభుత్వానికి అదనం ఖర్చేం ఉండదు. ప్రభుత్వానికి అదనంగా 5 పైసలు ఖర్చు ఉండదు. పైగా మోర్ పీపుల్ విల్ కంప్లై విత్ ఐటీ. ఇప్పుడు ఎందుకు ఇలా భారీగా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసేవారు పెరుగుతున్నారు? దీనికి మొదటి కారణం ఏంటంటే ఎకనామిక్ గ్రోత్. సాలరీడ్ మిడిల్ క్లాస్ ఎక్స్పాండ్ అవుతుంది ఇండియాలో. ఇప్పుడు అమెరికా రాయబారి సర్గీ గౌర్, ఇండియా రాయబారి, సెనేట్కి ఇచ్చినటువంటి కన్ఫర్మేషన్ హియరింగ్ అప్పుడు కూడా చెప్పాడు, ఇండియన్ మిడిల్ క్లాస్ ఇది ఎకనామిక్ ఆపర్చునిటీ. వాళ్ళ అవసరాలకు వాళ్ళు చెప్పచ్చు, కానీ అంచనాల ప్రకారం ఏంటంటే ఇండియాలో 31% ఇది మిడిల్ క్లాస్. సో వీళ్ళందరూ ఇందులో ఎక్కువ మంది సొంతగా ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసుకుంటారు. మీకు రిచ్ కార్పొరేట్ కంపెనీస్, కాస్త హయ్యర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ సేవల్ని వినియోగించుకుంటారు. కానీ చాలామంది సాలరీడ్ మిడిల్ క్లాస్కు వేరే ఆదాయాలు ఉండవు కనుక వాళ్ళ కంపెనీ ఇచ్చినటువంటి, వాళ్ళ ఎంప్లాయర్ ఇచ్చిన ఫామ్ 16 తీసుకుని వాళ్ళే ఫైల్ చేసుకుంటారు. సో ఈ కాంప్లయన్స్ అనేది రోజు రోజుకు సరళమవుతున్న కారణాన కాంప్లయన్స్ కాన్షియస్నెస్ అంటే ఐటీ సబ్మిట్ చేయాలనే ఆలోచన కూడా పెరుగుతున్నది ఒకవైపు. రెండో వైపు ఎకనామిక్ గ్రోత్ వల్ల మిడిల్ క్లాస్ ఎక్స్పాండ్ అవుతుంది ఇండియాలో. ఈ 2 కారణాల వల్ల పెద్ద ఎత్తున ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారి సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు డిమానిటైజేషన్ బ్లాక్ మనీని పట్టుకోలేకపోయింది, కానీ ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసే వారి సంఖ్యను పెంచింది. సో రిటర్న్ సబ్మిట్ చేయడం అంటే ఐటీ ఆదాయం రావడానికి కాదు, ఐటీ ఆదాయం కూడా పెరిగింది. ఇవాళ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ నిధులు వస్తున్నాయి. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఇండివిజువల్స్ కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ కలెక్షన్ వస్తుంది. కారణం ఏంటి అంటే ఈ డిమానిటైజేషన్ తర్వాత యాక్చువల్గా బ్లాక్ మనీ ఉన్న పెద్దవాళ్ళేమో, ఘరానా పెద్దవాళ్ళేమో వాళ్ళేం భయపడతలేరు. వాళ్ళు ఇప్పటికీ నీకు పెద్ద ఎత్తున క్యాష్లో ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. అది నీకు ల్యాండ్ అపార్ట్మెంట్ కొనాలన్నా తెలుస్తుంది, క్యాష్ ఎంత ఇవ్వచ్చో. ఒక బంగారం షాప్ పోతే అర్థమవుతుంది. ఎక్కడికో డిమానిటైజేషన్ ఒక ఫియాస్కో, ఒక ఫెయిల్యూర్ అనడానికి ఏం అవసరం లేదు. నువ్వు బంగారం షాప్కి వెళ్ళు, 5 లక్షలు 4 లక్షలు క్యాష్ పట్టుకపో, గోల్డ్ కొనుక్కోరాదు, ఇవాళ కూడా కొనుక్కోవచ్చు. ఎక్కడ పోయింది పోలే, ఏమి బ్లాక్ మనీ లేదు. నువ్వు ఒక ల్యాండ్ లేకుండా బిల్డింగ్ కొనాలనుకో, నువ్వు క్యాష్ ఎందుకు చెల్లదో చూడండి, బ్రహ్మాండంగా క్యాష్ ట్రాన్సాక్షన్ వస్తాయి. బ్లాక్ ఎంత వైట్ ఎంత అని చర్చ పెడతారు. అందువల్ల బ్లాక్ మనీ పోలేదు మీకు. కానీ ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసే వారి సంఖ్య పెరిగింది. అంటే ఏమైంది, లా అబైడింగ్ సిటిజన్ ఉంటాడు, చట్టం ప్రకారమే నడుచుకోవాలి. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకేం అక్రమ ఆదాయాలు ఉండవు, దాచుకోవాల్సిన ఆదాయం ఏమీ ఉండదు. సో దాచుకునే అవకాశం కూడా ఏమి ఉండదు మనకు. అందువల్ల మనం ఓపెన్గానే మన ఆదాయం, వచ్చిన ఆదాయం అంతా డిక్లేర్ చేస్తాం, ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసేసుకుంటాం. సో వీరి వల్ల ఐటీ రిటర్న్స్ పెరిగినాయి. ఐటీ రిటర్న్స్ పెరగటానికి కారణం అది. సో ఐటీ రిటర్న్స్ ఇంత సంఖ్యలో పెరుగుతుంటే దానికి తగ్గట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోపప్ కావాలి. అక్కడ టెక్నికల్ గ్లిచర్స్ వస్తున్నాయి. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చాలా మారింది. ఒకప్పుడు ఐటీ వాళ్ళంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు ఐటీ వాళ్ళంటే భయపడతలేరు. ఎందుకంటే ప్రభుత్వం చాలా సంస్కరణలు తీసుకొచ్చింది. ఫేస్లెస్ ఇంటరాక్షన్ అని చెప్పి, అంటే ఒక ఉద్యోగి ముందు నువ్వు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో నీకు ఆన్లైన్లోనే ఉంటుంది. సో పర్సనల్ టచ్చే ఉండదు. దానివల్ల ఏ రకమైన బేరసారాలకు అవకాశం లేదు. తర్వాత సరల్ ఫామ్స్ అని చాలా సిస్టమ్ను కూడా చాలా సింప్లిఫై చేశారు. ఇప్పుడు మీకు ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్లో ఎగ్జంప్షన్స్ ఉంటాయి. దాని ఉద్దేశము, దాని లక్ష్యము వేరు. ఎందుకంటే హౌసింగ్ ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి, హెల్త్ ఇన్సూరెన్స్. బట్ ఇప్పుడు న్యూ ట్యాక్స్ రెజీమ్లో అయితే ఏమీ లేదు, చాలా సింపుల్గా కొట్టేసుకోవచ్చు. సో అందువల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చాలా ఈజీ అయింది. అయితే ఈసారి కొంత క్యాపిటల్ గెయిన్స్ను కంప్లై చేస్తానికి కొంత వివరాలు ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పారు. దానివల్ల కూడా లేట్ అవుతుందని చాలామంది సీఎల్ చెప్తున్నది. బట్ ఏదైనా ఓవరాల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సింప్లిఫై అయింది. చాలా ఒకప్పుడు ఇంటిమిడేటింగ్ ఉండే, ఇప్పుడు ఇంటిమిడేటింగ్గా లేదు, చాలా ఫెసిలిటేటింగ్గా. అంటే ట్యాక్స్ రిఫార్మ్స్లో ఒక ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే మేక్ ఇట్ ఫ్రెండ్లీ, ట్యాక్స్ పేయీ ఫ్రెండ్లీ. పన్ను కట్టే వారి పట్ల ఒక స్నేహపూర్వక వైఖరి ఉండాలి అని.
సో అందువల్ల చాలా మారుద్ది, ఒకప్పట్లా లేదు. బట్ స్టిల్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇబ్బందులు పెడుతుంది. అంటే పెరుగుతున్న ట్రాఫిక్ ఎక్కువ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ తట్టుకోలేకపోతుంది. మీకు ఎప్పుడు సర్వర్లు డౌన్ అవుతాయి, ఎప్పుడు నీకు పేజ్ లోడ్ కాదు. నీకు 1,00,000 మంది ఒక సైట్ను చూసే 5 లక్షల మంది చూశారనుకోండి, ఆ సైట్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటుంది. సో అందువల్ల మీకు ఈ 1 వీక్ నుంచి ఇప్పుడు కాదు, లాస్ట్ 1 వీక్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. సో మామూలు కాదు, లాస్ట్ 1 వీక్ నుంచి ఎదుర్కొంటున్నారు. సో ఇన్ని ఇబ్బందులు పడ్డారు కనుక ఎక్స్టెండ్ చేస్తే తప్పేంటి అని. కానీ ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తున్నాయంటే, ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుంది, ఈ లాస్ట్ మినిట్ ఫైలింగ్ ట్రెండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఎలాగో ఎక్స్టెండ్ చేస్తారు కదా అని. ఈసారి కూడా ఏమైంది, జూలై 31 సెప్టెంబర్ 15 ఎక్స్టెండ్ చేశారు కనుక మళ్ళీ కూడా ఎక్స్టెండ్ చేస్తారనే మూడ్లోనే చాలామంది కట్టలేదు. ఎందుకంటే చాలామందికి ప్లానింగ్ ఫెలాసీ అనే ఒక సైకాలజీ ప్రాబ్లం ఉంటుంది. ప్లానింగ్ ఫెలాసీ అంటే ఏంటంటే, ఒక పని చేసేందుకు ఎంత ఎఫర్ట్ అవసరమో అంచనా ఉండదు. సో ఆ పని ఇప్పుడు ఐటీ కట్టే వాళ్ళు ఏమున్నది లాస్ట్ మినిట్ 10 నిమిషాల పని 10 గంటలు పడుతుందన్న పనేమో తొందరగా చేస్తారు, 10 నిమిషాల పని అనుకున్నదో అసలు చేస్తారు. ఏముంది 10 నిమిషాల పనే కదా అని అనుకుంటారు. టైంకి వచ్చే వరకు ఏమవుతుంది, ఆ 10 నిమిషాల పని కాస్త అప్పుడు పని మొదలు పెట్టాక అర్థమవుతుంది ఒక 2 గంటలు పడుతుంది, 3 గంటలు పడుతుంది. ఎందుకంటే ఏముంది, నా ఇన్కమ్ ఓపెనే కదా, ఇన్కమ్ అది ఐటీ పోర్టల్ కూడా ఎట్లుంటుందంటే, నువ్వు ఫిగర్స్ కొడితే సరిపోతుంది, క్యాలిక్యులేషన్లు అదే చేసి పెడుతుంది, నువ్వు అదే నిన్ను తీసుకెళ్తుంది, నువ్వు చేసేది ఏమీ లేదు. కానీ మొదలు పెట్టాక అర్థమవుతుంది నీకు, ఇంకో పలానా ఏదో క్యాపిటల్ గెయిన్స్లో పలానా వివరణ కావాలి, పలానా రెంటల్ హౌస్ రెంట్ ఎలా చూపెట్టాలి, లేదా ఒక హౌస్ లోన్ ఎగ్జంప్షన్ ఎలా తీసుకోవాలి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ చట్టము ఒక పెద్ద మడత పేచి, దాంట్లో అనేక సవరణల మీద సవరణలు, దాని మీద ట్రిబ్యునల్ తీర్పులు, ట్రిబ్యునల్ మీద హైకోర్టు తీర్పులు ఇన్ని ఉంటాయి. సో ఇవన్నీ ఎవరో చెప్తారు, అదే ఇట్లా కాదురా భయ్ అట్లా అని అంటే మళ్ళీ దాన్ని మొదలు పెడతారు. సో ఇదంతా చివరి నిమిషంలో అర్థమవుతుంది, చాలా టైం కన్జ్యూమింగ్ అని. అప్పటిదాకా ఏముంది, అయిపోయింది, చిన్న విషయమే కదా, నాది ఏముంది, స్ట్రేట్ ఫార్వర్డ్ కదా అనుకుంటారు. దీన్నే సైకాలజిస్ట్లో ప్లానింగ్ ఫెలాసీ అంటారు. సో ఈ ప్లానింగ్ ఫెలాసీ కావచ్చు, సహజంగా హ్యూమన్ టెండెన్సీ ఉంటుందంటే మీద పడేదాకా పనిచేయరు, చివరి వరకు కూడా పనిచేయరు. సో అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీపీ షుగర్లు వచ్చాక వాకింగ్ చేస్తారు చూడండి, గుండె ప్రాబ్లం వచ్చాక వాకింగ్ మొదలు పెడతారు. అదే 20 ఏళ్ళలో వాకింగ్ మొదలు పెట్టామనుకోండి, వాకింగే కాదు యోగా మొదలు పెట్టామనుకో 15 ఏళ్ళల్లో నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉంటావు. కానీ 15 ఏళ్ళలో వాకింగ్ మొదలు పెట్టరు. వాకింగ్ చేస్తున్నారు ఎందుకు అని అడిగామనుకున్నా, ఏం చేస్తావు, ఈ మధ్య బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, ఈ మధ్య హార్ట్ ప్రాబ్లం వచ్చింది, అందుకే వాకింగ్ చేస్తున్నా. వాకింగ్ చేయడం అనేది జీవన శైలిలో భాగం అనుకోరు. ఒక అనారోగ్య సమస్య వచ్చాక డాక్టర్ చెప్పినాక వాకింగ్ మొదలు పెడతాం మనం. సో ఇదొక హ్యూమన్ టెండెన్సీ, అంటే సమస్య మీదికి వచ్చేంత వరకు అశ్రద్ధ చేస్తారు. అది ఒక్కరికన్నా అందరికీ ఉంటుంది. దానివల్ల కూడా ఇది ఆలస్యం కావచ్చు. అంటే ప్లానింగ్ ఫెలాసీ వల్ల లాస్ట్ మినిట్ రష్ ఉండొచ్చు, ఎలాగూ మళ్ళీ వాయిదా డేట్ ఎక్స్టెండ్ చేస్తారన్న నమ్మకం కావచ్చు. అందువల్ల ప్రభుత్వం ఏంటంటే ఈ డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే లాస్ట్ డేట్కు శాంక్టిటీ ఉండదు. ఇక ప్రజలు నమ్మరు, ఏముంది పులి ఎలాగ ఉంటుంది, అట్లనే అంటారు, మళ్ళీ పెంచుతారు కదా అని. దానివల్ల నీకు ఒక ఐటీ ప్లానింగ్ ఉండదు. ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని ఖర్చుగా ప్లాన్ చేసుకోవడము, బడ్జెట్ ఎస్టిమేట్స్ రావడము, ఇది లాంగ్ థింగ్ ఫర్ ద గవర్నమెంట్. అందువల్ల గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్లో న్యాయం ఉంది. ఏది, మేము డేట్ ఎక్స్టెండ్ చేయము, అదే డేట్ ఉంటాము అని అనడంలో తప్పేమీ లేదు. ఫర్ ది బెటర్ ట్యాక్స్ కంప్లైంట్స్ కొరకు, బెటర్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కొరకు ప్రభుత్వం అంటుంది. కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారి ఆవేదనలో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే 1 వీక్గా ఇబ్బంది పడుతున్నారు, గ్లిచెస్ ఉన్నాయి సిస్టంలో, చాలా ఇబ్బందిగా ఉంది సర్వర్స్. మీరు సిఏనైనా అడగండి, ఎవరినైనా అడగండి. అందువల్ల ఈ రెండు వాస్తవమే. గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్లో లెజిటిమసీ ఉంది, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారి ఆవేదనలో న్యాయం ఉంది. అందుకే బ్యాలెన్స్ చేస్తూ ఒక వారం రోజులు 10 రోజులు ఎక్స్టెండ్ చేసి ఎనీహౌ 5,000 రూపీస్ ఫైన్తో మళ్ళైనా కట్టుకోవచ్చు, లేట్ ఫీజుతో కట్టచ్చు. కానీ 5,000 మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలన్న మామూలు విషయంగా అందరికి కదా. ఇప్పటికే సాలరీ మిడిల్ క్లాస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ చాలా ఎక్కువ. అదే బిజినెసెస్, వ్యాపారాలు, కంపెనీలో ఎక్స్పెండిచర్లు చూపెట్టుకోవచ్చు, 1,00,000 చూపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ వీళ్ళకి ఏది చూపెట్టుకునే అవకాశం ఉండదు. సాలరీ మిడిల్ క్లాస్కు మొత్తం సాలరీ ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు నేను 30% ఇన్కమ్ ట్యాక్స్ కడతాను,
నాకు పెన్షనర్ అయి కూడా, కానీ మీకు ముఖేష్ అంబానీ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకు మీకు రకరకాల ఒక బిజినెస్ ఉందనుకోండి, నీకు ప్రాఫిట్ చాలా 90% ఎవరు ఎక్స్పెండిచర్ చూపెట్టుకున్నా ఎవరు అభ్యంతరం చెప్పేది లేదు. మీకు ప్రిజంప్టివ్ ఇన్కమ్ క్లాస్ కింద అయితే మినిమము టర్న్ ఓవర్ ఉంటే అసలు నీకు 6 to 8% ప్రాఫిట్ బుక్ చేస్తే అసలు ఏ రికార్డులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు స్మాల్ బిజినెసెస్కి అయితే. పెద్ద బిజినెసెస్ కూడా వాళ్ళు ఎంతైనా ఎక్స్పెండిచర్ బుక్ చేసుకునే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆఫీస్కి వెళ్ళటానికి స్కూటర్ వాడతాడు, స్కూటర్లో ఉండే పెట్రోల్, స్కూటర్ మెయింటెనెన్స్, స్కూటర్ కొనడం, ఇవన్నీ కూడా ఆ ఎక్స్పెండిచర్ బుక్ చేయరాదు. ఎందుకంటే మరి ఆఫీస్కి వెళ్ళాలంటే స్కూటర్ అవసరమే, పెట్రోల్ అవసరమే కదా. స్కూటర్లో పెట్రోల్ పోయకుండా పోలేడు కదా. కానీ అదే మీకు ఒక బిజినెస్ మ్యాన్ తన కంపెనీ ఆఫీస్కి పోయటానికి వాడే కారులో వాడే పెట్రోల్, డీజిల్ అన్నిటిపైన ఎక్స్పెండిచర్ బుక్ చేయొచ్చు. అంటే బిజినెస్ మ్యాన్కు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ వ్యాపారం చేయడానికి ఖర్చు పెడుతున్నాడు. మరి వీడు ఉద్యోగం చేయడానికి కూడా ఖర్చు పెడుతున్నాడు కదా. బండి లేకుండా ఉద్యోగం చేయలేడు కదా. మరి ఎందుకు లేదు. అందువల్ల ఇండియాలో సాలరీడ్ ఎంప్లాయీస్ అనేది మోస్ట్ ఎక్స్ప్లాయిటెడ్ సెక్షన్. అందువల్ల ఇలా పరిస్థితి ఏంటి, సాలరీడ్ మిడిల్ క్లాస్ మీద భారీ బర్డెన్. సో ఆ పరిస్థితి నేను ఇప్పుడు నాదే ఎక్స్పీరియన్స్. రిటైర్ అయినా కూడా 30% ట్యాక్స్ కడుతున్నాను. సో 30 నేను ఐ కెనాట్ ఈవెన్ హైడ్ మై ఇన్కమ్, ఎందుకంటే అదంతా ఓపెన్. సో ఎక్స్పెండిచర్ బుకింగ్ నాకేం స్కోప్ ఉండదు. మరి ఇది ఇలా అంటున్నప్పుడు సాలరీడ్ ఎంప్లాయీస్ ఏం అడుగుతున్నారు? ఇది న్యాయం కాదు కదా అని అడుగుతున్నారు. సో మాకు ఏ రకమైన కన్సెషన్స్ ఉండవు. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ లేతే హౌసింగ్ లోను క్లెయిమ్ చేసుకో, ఏది క్లెయిమ్ చేసుకో, ఎల్ఐసి క్లెయిమ్ చేసుకో, ఏది ఉండదు. మరి అలాంటప్పుడు కనీసం మాకు ఈ వెసులుబాటు ఇవ్వండి, కాస్త 4 రోజులు టైం ఇవ్వండి అని వాళ్ళు అడుగుతున్నారు. అందుకే ప్రభుత్వం 1 day ఎక్స్టెండ్ చేశారు. 4 రోజులు 3 రోజులు ఎక్స్టెండ్ చేసినా ఏమి ఇబ్బంది ఏమి ఉండకపోయేవారు. హ్యూమన్ సైకాలజీ అన్నప్పుడు 1 day అయినా 3 days అయినా ఎక్స్టెన్షన్ అవుతుంది కదా అన్న సైకాలజీ ప్లే చేస్తుంది కదా. మరి ఇంత కన్జర్వేటివ్గా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం లేదు కదా. రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఎలాగైనా గెలవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి. సార్, ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పార్టీ నాయకులతో మాట్లాడారు. ఉప ఎన్నికను తేలిగ్గా తీసుకోవద్దు, జూబ్లీ హిల్స్లో గెలుపుతో గ్రేటర్లోనూ బలపడదాం, ఖచ్చితంగా గెలవాలి, ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ధీమా వ్యక్తం చేస్తోంది. సార్, కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిన ఒక సర్వేను ఈరోజు నమస్తే తెలంగాణ ప్రచురించింది. ప్రముఖంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో విజయం గులాబీదే, ఇది జనం మాట. 42.8% ప్రజల మద్దతుతో ముందంజలో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 10.1% ఎక్కువ ఓట్లు. మళ్ళీ కేసీఆరే సీఎం కావాలన్న 46% మంది ఓటర్లు అంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సార్, మీరు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని ఫలితాలని ప్రెడిక్ట్ చేశారు. ఖచ్చితంగా మీరు ఒక అంచనాకు వచ్చారు, అదే నిజమైంది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జనాల మూడ్ ఏ రకంగా ఉంది? నేను జనాల మూడు గురించి కాదు ఇక్కడ క్వశ్చన్. జనాల మూడు గురించి నేనేం సర్వేలు చేయలేదు, ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆప నేనేం చెప్తాను, అది కాదు క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక సర్వేని కోట్ చేస్తుంది, బీఆర్ఎస్ ఇంకో సర్వేని కోట్ చేస్తుంది. ఈ రెండు ఒకే ఉప ఎన్నిక, సర్వేలు వేరు. సో ఎందుకు ఈ సర్వేలో తేడా ఉన్నది క్వశ్చన్ తప్ప. మూడు ఎలా ఉందని నేను అలా చెప్పగలుగుతాను. నేనేం సర్వేలు చేయలేదు, నేనేం ఇంకా ఉప ఎన్నికలే ఇంకా డిక్లేర్ కాలేదు, క్యాండిడేట్లే ఎవరో తెలియదు, నేను ఎలా ప్రిడిక్ట్ చేయగలను. సో ప్రిడిక్షన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. కానీ ఈ రాజకీయ పార్టీలు ఒకే ఉప ఎన్నిక ప్రతి ఒక్కరూ మేమే గెలుస్తామంటున్నారు. మేమే గెలుస్తాం అనడంలో ఆశ్చర్యం లేదు. పొలిటికల్ క్లెయిమ్, ఒక రాజకీయ పార్టీ అలాంటి క్లెయిమ్ చేసుకోవాల్సిందే. తమ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి కానీ ఉత్సాహపరచడానికి కానీ, మనం ఎలాగో ఈ ఎన్నిక ఓడిపోతామని చెప్తే ఎవరైనా పోటీ ముందుకు వస్తారా పనిచేయడానికి? అందువల్ల కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ నాయకులైనా తమ కార్యకర్తలను ఉత్తేజపడటానికి, ప్రజల్లో ఒక పబ్లిక్ పర్సెప్షన్ బిల్డ్ చేస్తానికి మేమే గెలుస్తాము అని చెప్పుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ ఏంటంటే మేమే గెలుస్తామంటే జనం నమ్మరు మమ్మల్ని, అందువల్ల ఇంకో పలానా సర్వే చెప్పింది అని చెప్తారు. ఆ సర్వే మనం చాలా సందర్భాల్లో సర్వే సంస్థల పేర్లు కూడా విన్నాం. ఊరు పేరు లేని సర్వేలు కూడా చాలా ఉన్నాయి. నేను ఈ పర్టికులర్ సర్వే మీద కామెంట్ చేయడం లేదు కానీ జనరల్గా చెప్తున్నాను.
సో ఈ సర్వేలను కోట్ చేస్తే, ఎందుకంటే సర్వేకి ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. అంటే నా స్వీయ మానసిక దృక్పథంతో చెప్పడం లేదు, నేను ఒక సర్వే చేసి ప్రజల అభిప్రాయాల్ని శాస్త్రీయంగా అంచనా వేసి చెప్తున్నాను అని చెప్పడానికి వాడతారు. ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్, సర్వే అని. ఇప్పుడు మన ఇంట్లో చిన్న అమ్మాయి అంటే చూడండి, అమ్మాయి అబ్బాయో తల్లి దగ్గరకు వచ్చి ఏం చెప్తారో, తనకు కావాల్సినటువంటి ఫుడ్ స్వీట్ కావాలనుకోండి, అమ్మ స్వీట్ చేయని చెప్పదు, అమ్మ నాన్నకు స్వీట్ కావాలట అంటది. నానేం చెప్పాడు స్వీట్ కావాలని. సో అమ్మకు అర్థమైపోతుంది, ఇగో ఈ బిడ్డకు దీనికే కావాలి, స్వీట్ తినాలనిపిస్తుంది, పేరుకు నాన్న పేరు చెప్తోంది అని. సో అమ్మ నాన్నకు స్వీట్ కావాలట అంటది. నానొచ్చి నవ్వుకుంటా ఉంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగేది. అంటే ఒక 2 year అమ్మాయి కానీ 2 year అబ్బాయి కానీ తెలివి ప్రయోగిస్తారే, అందుకే రాజకీయ నాయకులు ప్రయోగించరా? అంటే ఆథెంటిసిటీ కొరకు నాన్న చెప్పింది అంటే అమ్మ చేస్తుంది, నాన్న కొరకు. కానీ ఆ చిన్న తల్లికి తెలియదు, నాన్న చెప్పినన్నా చేయకపోవచ్చు తల్లి, కానీ ఆ చిట్టి తల్లి చెప్తే ఇంకా గ్యారెంటీగా చేస్తుంది. కానీ నా అమ్మ ఏమంటుందో, స్వీట్ తినద్దంటదో, ఆరోగ్యం మంచిది కాదు, ఏవో మరి లెక్చర్లు ఇస్తుంది కదా అమ్మ. ఆమె తల్లికి బిడ్డ ఇష్టం ఎంత ముఖ్యమో బిడ్డ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం కనుక. సో రాజకీయ నాయకులు ఆ 2 ఏళ్ళ అమ్మాయి కన్నా ఎక్కువ తెలివైన వాళ్ళు ఉంటారు కదా. మనం ఏం చెప్తే ఎలాగో ప్రజలు నమ్మరు, అందుకొరకు మా క్రెడిబిలిటీ తక్కువ, అందుకొరకు సర్వే అని వాడినాం అనుకోండి, దానికి ఎక్కడ లేని ప్రాధాన్యత వస్తుంది అని. దీన్ని జర్నలిజంలో మనం అట్రిబ్యూషన్ అంటాం. అంటే నేను చెప్పడం కాదు, ఐఎమ్ అట్రిబ్యూటింగ్ దట్. ఇంకా పలానా ఎక్స్పర్ట్ ప్రకారము, పలానా సంస్థ పరిశోధన ప్రకారము, పలానా పత్రికలో వచ్చిన వ్యాసం ప్రకారము అని చెప్తే దానికి సోర్స్ క్రెడిబిలిటీ అంటారు కమ్యూనికేషన్లో. కమ్యూనికేషన్ థియరీలో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే సోర్స్ క్రెడిబిలిటీ. ఆ సోర్స్ పైన నమ్మకం ఉండాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీత బోధిస్తూ అర్జునుడికి చెప్తాడు, ముందు నేను సర్వశక్తివంతుణ్ణి అని నమ్ము అని చెప్తాడు. ఎందుకు మరి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధ భూమిలో నిలబడి తన విశ్వరూపాన్ని చూపెట్టాల్సి వచ్చింది? అవసరమేముంది అక్కడ? కాంటెక్స్ట్ ఏంటి అంటే, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధము చేయడం నీ ధర్మము అని ప్రబోధించినప్పుడు అర్జునుడు దాన్ని విశ్వసించాలి కదా. అర్జునుడేమో బంధుప్రీతి, మిత్ర స్నేహము, వీటి భావోద్వేగాలకు, ఎమోషనల్స్కు ఇన్ఫ్లుయెన్స్ అయి ప్రభావితుడై యుద్ధం చేయనంటున్నాడు, విముఖుడై ఉన్నాడు. అతనిలో ఉన్న విముఖత పోగొట్టాలి అంటే తత్వం చెప్పాలి. సో తత్వం బోధించాలి అంటే తాను ఏదో సారథి బావ అంటే నమ్మడు కదా. అందుకొరకు తాను సర్వశక్తివంతుణ్ణి అని ముందు చెప్పి నమ్మించి ఆ తర్వాత నీకు బోధించింది అర్థమవుతుంది. దాన్నే సోర్స్ క్రెడిబిలిటీ అంటారు కమ్యూనికేషన్ థియరీలో. సో అందువల్ల రాజకీయ నాయకులు ఏంటంటే తెలివిగా తమ క్రెడిబిలిటీ కన్నా సర్వేలకు ఎక్కువ క్రెడిబిలిటీ ఉంది కదా అని సర్వేలను చెప్తుంటారు. ఈ సర్వేస్త్రాలను ప్రయోగిస్తుంటారు. కానీ సమస్య ఏంటంటే ఈ సర్వేస్త్రాలు కూడా చాలా ఫేక్ వచ్చేసాయి. ఇలా డాక్టర్డ్ సర్వేస్, కస్టమైజ్డ్ సర్వేస్, నాకు ఏ రకంగా సర్వే ఫలితాలు ఇవ్వమంటే ఆ రకంగా సర్వే ఫలితాలు ఇస్తారు. సో ఆ రకంగా సర్వే ఫలితాలని మ్యానిపులేట్ చేసి ఇస్తారు తమ క్లయింట్కు ఉపయోగపడే రీతిలో. కొన్ని సందర్భాల్లో సర్వే సంస్థలు క్లయింట్లకు కరెక్ట్ సర్వేని ఇస్తారు, కానీ బయటికి మాత్రం వాళ్ళు చెప్పేది ఇంకో ఫిగర్స్ కోట్ చేస్తారు. సో అయినా ఏ సర్వే కూడా ఎంత శాస్త్రీయంగా చేసినా, ఏ సర్వే రీసెర్చ్ ఈజ్ ఏ వెరీ సైంటిఫిక్. ఎందుకంటే నేను కూడా చాలా ఏళ్ళు రీసెర్చ్ మెథడాలజీ చెప్పాను. సో సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్ బై గుడ్ అండ్ హార్ట్, సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్ బై విల్కిన్సన్, బడార్కర్, ఇలాంటి స్టెంపుల్ అండ్ వెస్లీ కమ్యూనికేషన్ రీసెర్చ్ అనే పుస్తకాలన్నింటినీ నేను కూడా చదివాను, క్లాసుల్లో బోధించాను. పిహెచ్డి స్టూడెంట్స్కు, ఎంఫిల్ స్టూడెంట్స్కు. నా దగ్గర ఒక 20 మంది ఇప్పటికి పిహెచ్డి చేశారు. నాట్ దట్ సర్వే రీసెర్చ్ తప్పు పడతలేను, సైంటిఫిక్గా చేస్తే ఇట్స్ ఎ మెథడ్ అది. సో సోషల్ సైన్స్ రీసెర్చ్ మెథడ్స్లో సర్వే అనేది ఒక ఇంపార్టెంట్ మెథడ్. కానీ ప్రాబ్లం ఏంటంటే అది శాస్త్రీయంగా చేస్తారా అనేది. శాస్త్రీయంగా చేయాలంటే అన్ని చోట్ల రిసెర్చర్ బయాస్ ఉండకూడదు. ఇన్వెస్టిగేటర్ నుంచి మొదలుకొని రీసెర్చ్ డిజైన్ చేసేవారి వరకు, మనం తయారు చేసే క్వశ్చన్ నుంచి మొదలుకొని అన్నిట్లో కూడా రిసెర్చర్ బయాస్ ఉండకూడదు. ఆ ఎక్స్పర్టీజ్ ఉండాలి. శాంప్లింగ్ చాలా కరెక్ట్గా చేయాలి. శాంప్లింగ్ అంటే ఇప్పుడు 3 లక్షల ఓటర్లు ఉంటారు. 3 లక్షల ఓటర్లో సర్వే ఎంత చేస్తారు? నువ్వు 50 మందిని సర్వే చేస్తే రిజల్ట్ వస్తుందా? నువ్వు ఒక 1% అనే మినిమం శాంపుల్ తీసుకొని 3000 మందిని సర్వే చేయాలి. అది కూడా ఆ 3000 మందిని హైలీ రిప్రజెంటేటివ్ శాంపుల్ తీయాలి.
అంటే ఈ 3,000 మందికి ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ 3 లక్షల ఓటర్ల క్యారెక్టరిస్టిక్స్ను రిజెంబుల్ చేయాలి. దాన్నే పాపులేషన్ వ్యాలిడిటీ అంటారు. అంటే ఈ రీసెర్చ్ రిజల్ట్స్ 3 లక్షల మందికి ఉండాలి. అందుకే శాంప్లింగ్ డిజైన్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికి రకరకాల మెథడ్స్, ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అని, నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్ మెథడ్స్ అంటారు. ప్రాబబిలిటీ అంటే సింపుల్ ర్యాండమ్ అని, సిస్టమాటిక్ ర్యాండమ్ అని, క్లస్టర్ ర్యాండమ్ అని, సో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ అని, ఇలా రకరకాల శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి. అంత పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ ఎ రీసెర్చ్, సైంటిఫిక్ స్టడీ. కానీ సమస్య ఎక్కడ, అది ఎంతమంది చేస్తారన్నది క్వశ్చన్. దానికి అవసరమైన నిధులు కేటాయించగలగాలి, దానికి కొన్ని ఎక్స్పర్టీస్ కావాలి. అందువల్ల రాజకీయ పార్టీలు చేయించుకునే సర్వేలు ఈ శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉంటుందా అని. ఇప్పుడు మన దేశంలో ఉపాధి హామీ పథకంలో యూట్యూబ్ ఒకటి, సర్వేలు ఒకటి, పొలిటికల్ కన్సల్టెన్సీ ఒకటి. సో నాకు ఏదైనా ఉద్యోగం లేదనుకుంటే నేను ఒక కెమెరా కొనుక్కుంటా, వచ్చిన సిస్టమ్ పెట్టుకుని నేను యూట్యూబర్ అయిపోతా. తప్పని కూడా అనడం లేదు, వీ షుడ్ వెల్కమ్ ఇట్. సో ఆ రకంగా స్వయం ఉపాధి పొందుతున్నారు, తమకుండే భావాల్ని వ్యక్తీకరిస్తున్నారు. వాళ్ళు తప్పుగా వీడియోలు పెడితే మనం అభ్యంతరం చెప్పాలి తప్ప, వాళ్ళ ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మనం ఎందుకు అభ్యంతరం చెప్పాలి, ఆహ్వానించాలి కూడా. అలాగే సర్వేలు చేయడం కూడా ఈ మధ్య కాలంలో ఒక రిటైల్ ట్రేడ్ అయిపోయింది, ఒక కాటేజ్ ఇండస్ట్రీ అయిపోయింది, మీరు కుటీర పరిశ్రమ. అందువల్ల సర్వేలు చేసేటోళ్ళు మామూలుగా పెరగలే. సో ఇందులో ఎంతమంది కరెక్ట్ సర్వేలు అనేది క్వశ్చన్. తర్వాత రాజకీయ పార్టీలకు నిజంగా వాస్తవాలు తెలుసుకోవాలని నాయకులు ఉంటారా? చాలామంది నాయకులు వాస్తవాలు తెలుసుకోవాలని ఉండరు, తమ అభిప్రాయాన్ని ధృవీకరించుకోవడానికి సర్వేలు చేస్తుంటారు. దీన్నే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఈ కన్ఫర్మేషన్ బయాస్లో ఏం చేస్తారంటే మనిషి తన అభిప్రాయాన్ని నిజము అని చెప్పించుకుంటాడు, అదో ఆత్మసంతృప్తి. సో తన అభిప్రాయాన్ని నిజము అని చెప్పించుకోవడానికి సర్వేలు చేసే నాయకులు ఎక్కువ. అందుకే నాయకుల సర్వేలు ఫెయిల్ అవుతుంటాయి. నాయకులు చాలాసార్లు సర్వేలు చేసిన ఉంటారు. కేసీఆర్ ఎన్ని సర్వేలు చేయించుకున్నాడు ఎలక్షన్ల ముందు, మరి అన్ని సర్వేలు ఆయన గెలుస్తారని చెప్పింది, ఎందుకు ఓడిపోయాడు? మరి జగన్ ఎన్ని సర్వేలు చేయించుకున్నాడు, సర్వేలన్నీ ఆయన గెలుస్తాయని చెప్పాడు, మరి 11 సీట్లు ఎందుకు వచ్చాయి? జనైన్గానే సర్వేలు చేయించుకున్నాడు, జనైన్గానే సర్వేలు గెలుస్తాయని చెప్పారు. ఇంటర్నల్ అభిప్రాయం చెప్తున్నాను, బయటికి ఏదో చెప్పడమే కాదు, వాళ్ళ అంతర్గత సర్వేలు కూడా గెలుస్తామని చెప్పిండ్రు. ఎందుకు చెప్పారంటే బికాస్ ఆఫ్ దిస్ కన్ఫర్మేషన్ బయాస్. ఇప్పుడు మీరు నమస్తే తెలంగాణ వార్త చదివారు, 46% మంది కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి. అది నిజమే కావచ్చు. ఈవెన్ మీకు కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే అభిప్రాయం ఉందా అని అడిగారు అనుకోండి, ఎక్కువ మంది ఉంది అని చెప్తారు. ఎందుకు పంచాయతీ అని. దీన్నే లీడింగ్ క్వశ్చన్ అంటారు. ఒక క్వశ్చనే తయారు చేయడంలో కూడా, ఎందుకంటే నేను చాలా సర్వేలకు కన్సల్టెంట్గా చాలా పెద్ద పెద్ద సర్వే సంస్థలకు ఉన్నాను. చాలా సర్వే సంస్థల రిజల్ట్స్ను ఎనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ఇచ్చాను, దేశవ్యాప్తంగా కూడా. అందుకే నేను ఏ రాజకీయ పార్టీ అయినా సర్వే చేసుకొనియండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ ఏ సర్వే సంస్థతోనైనా సర్వే చేసుకొనియండి, ఆ 70% సర్వే రిజల్ట్స్ ఆ నాయకుల కన్నా ముందు నా దగ్గరికి వస్తాయి. ఓపెన్గా చెప్తున్నాను నేను. లేదు నేను ఇంత విశ్లేషణ ఎలా చేయగలిగాను? మీరు అన్నారే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎలా చెప్పగలిగారని. చాలా ఎగ్జాక్ట్గా చెప్పాను, 65 వస్తాయని. ఇంకా ఆంధ్రప్రదేశ్ అయినా ఎందుకు గోలా అని చెప్పలేదు, నిజం చెప్పినా నమ్మరు కదా అని, పేటీఎంలు అంటారు కదా అని ఆడికి చెప్పాను. మీరు అప్పటి వీడియోలు ఉన్నాయి చూడండి, కూటమి వైపే మొగ్గు అని ఒక వీడియో హెడ్లైన్తో సహా ఉంటుంది, ఇప్పటికి చూడండి. అప్పుడు కూడా చెప్పాను, కానీ ఇంత గట్టిగా చెప్పలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పేటీఎం బ్యాచ్ అని మొదలైంది. ఏదో ఏమన్నంటే ఎవడు చంద్రబాబు నాయుడు పేటీఎం అంటారు, జగన్ పేటీఎం అంటారు. నాగేశ్వరన్ అనేవాడు ఇద్దరు నుంచి డబ్బులు తీసుకోగలిగే సామర్థ్యం ఉన్నవాడు. సో ఎందుకు ఈ దుర్మార్గం అని చెప్పి పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ఎన్నికలు చాలా 65 వస్తాయని క్లియర్గా చెప్పాను కదా, అన్నట్టే కదా, మీకు ఎగ్జాక్ట్లీ వచ్చాయి కదా. ఒక సీటు 66 వస్తాయన్నాను, 65 వచ్చాయి విత్ సిపిఐతో కలిపితే. సో అందువల్ల అంత అక్యురేట్గా చెప్పాను కదా. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతాడు, రేవంత్ రెడ్డి ఓడిపోతాను కూడా చెప్పాను. నేనేం సర్వేలు చేయించలే. వాస్తవంగా ఎలా చెప్పగలిగాను? ఒకటి రాజకీయ అనుభవంతో, రెండవది ఏంటి అంటే దేశంలో 2 తెలుగు రాష్ట్రాలు ఏ రాజకీయ పార్టీలు ఏ సంస్థలతోనైనా సర్వేలు చేయించండి, అందులో నేను ఓపెన్గా చెప్పగలుగుతున్నా 60 to 70% నా దగ్గరికి వస్తారు. ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కొరకు, డేటా ఎనాలిసిస్ కొరకు, ఆ డేటాను సప్లిమెంట్ చేసుకోవటానికి, ఆ డేటాను కాంటెక్స్చువల్గా పెట్టడానికి. నేను దాని కాన్ఫిడెన్షియల్ డేటా కనుక బయటికి చెప్పను, కానీ ఆ సారం నాకు అర్థమవుతుంది కనుక నా విశ్లేషణకు ఉపయోగించుకుంటాను.
అందుకే అంత అక్యురేట్గా చెప్పగలిగాను. కామారెడ్డిలో ఓడిపోతారని చెప్పగలిగాను, ముందే చెప్పగలిగాను మీకు బీజేపీ గెలవబోతుంది అని. మీరు పాత వీడియోలు చూడండి ఉంటాయి. అందువల్ల సర్వేలు సైంటిఫిక్గా చేసి ఈ కన్ఫర్మేషన్ బయాస్ లేకుండా నాయకులు తమ అభిప్రాయాల్ని ఉపయోగించుకోవడానికి ఇకో ఛాంబర్ లాగా మార్చుకోకపోతే డెఫినెట్గా ఒక పిక్చర్ వస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ సర్వే ఓన్లీ. ప్రజలు తమ అభిప్రాయాల్ని స్పష్టంగా నిజంగా స్వేచ్ఛగా ఎంత మేరకు సర్వేలు చెప్తారనేది కూడా క్వశ్చనే కదా. అల్టిమేట్గా సర్వే దీనిపైన ఆధారపడి ఉంటుంది, వాళ్ళు చెప్పిన దాని మీదనే కదా. సో అందువల్ల సర్వేలు ప్రతి సందర్భంలోనూ కరెక్ట్ కావు. బట్ సైంటిఫిక్గా జరిపితే డెఫినెట్గా కరెక్ట్ కొంత పిక్చర్ క్లియర్గా లేనప్పుడు చెప్పలేం, కానీ పిక్చర్ వొలటైల్గా ఉన్నప్పుడు అంటే వొలటైల్ అంటే క్షణాన్ని మారుతుంటుంది. అలా కాకుండా స్పష్టంగా కనుక ఉంటే సర్వేస్ ఖచ్చితంగా చెప్పగలవు, ప్రిడిక్ట్ చేయగలవు. కానీ మ్యానిపులేటర్ సర్వేస్ ఎక్కువ. అప్కి బార్ మోడీ సర్కార్కు 400 బార్ అన్నారు కదా. పెద్ద యశ్వంత్ దేశ్ముఖ్, సి ఓటర్లు, పెద్ద సర్వే సంస్థలు టీవీలో కూర్చొని 400 ఈసారి అన్నారు కదా. మరి ఏమైంది పరిస్థితి? 234 వచ్చే వాళ్ళ సర్వేలు ఎక్కడ పోయినాయి? సో అందువల్ల వీ హ్యావ్ టు టేక్ సర్వేస్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అని ఇంగ్లీష్లో మంచి ఈడియం ఉంది. టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ అని. నేనైతే సర్వేలను టేక్ దెమ్ విత్ లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ అంట, పించ్ కూడా కాదు. ఇక ఇండియా పాకిస్తాన్ల మధ్య మరో కొత్త వివాదం, అదే షేక్ హ్యాండ్ వివాదం. ఆసియా కప్లో మ్యాచ్ గెలిచిన తర్వాత తమ ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని చెప్పి పీసీబీ కాస్త గురుగా ఉంది సార్. దీని మీద ఐసీసీకి కూడా కంప్లైంట్ చేసింది. మ్యాచ్ రిఫరీని సస్పెండ్ చేయాలి అనేది పీసీబీ చేస్తోన్న డిమాండ్. సార్ చాలా డిమాండ్స్ వినిపించాయి కదా సార్. ఆసియా కప్లో పాకిస్తాన్తో ఆడొద్దు, పహల్గామ్ దాడి తర్వాత మన వాళ్ళు అంతమంది చనిపోయిన తర్వాత మీరు ఏ రకంగా ఆడతారు అని అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. కానీ ఆడారు, గెలిచారు. కానీ ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఈ వివాదంపై మీ కామెంట్స్. ఆడారు, గెలిచారు. వాస్తవానికి ఈ మ్యాచ్ పట్ల క్యూరియాసిటీ కూడా కాలేదు. నేను నిన్న మీడియాలో చూశాను, 1,00,000 టికెట్లు అమ్ముడుపోయేది 25,000 అమ్మినాయట. అసలు జనం కూడా చూడలేదు. ఎందుకు అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కు ఉండేటువంటి ఆ ఎగ్జైట్మెంట్ కాస్త ఎమోషన్ డామినేట్ చేసిపోయింది. ఇంకోటి కూడా ఏంటంటే ఒకప్పుడు ఇండియా పాక్ అంటే దాయాదులు సమఉజ్జిల్లాగా ఉండేది. ఇప్పుడు ఆ సీన్ పాకిస్తాన్ క్రికెట్ టీంకి లేదు. అందువల్ల ఇండియన్ క్రికెట్ టీమ్ ఇది ఫార్ సుపీరియర్ టీం. పాకిస్తాన్ క్రికెట్ టీం చెత్త టీం అది. అందుకే అదేమీ అన్ప్రిడిక్టబుల్గానే ఉంది. అంటే మనం గెలుస్తామన్న సంగతి మనకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. సో అందువల్ల కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది, ఎస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏ కాంటెక్స్ట్ కాదని మన అన్నం. స్పోర్ట్స్ కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ని దాటి ఉండవు. ఎందుకంటే దేశంలో ఉండే కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా అదే సమయంలో కోట్లాది మంది భారతీయులు దేశభక్తి, జాతీయత, ఆ భావోద్వేగాలు కూడా ఉంటాయి కదా. క్రికెట్ ఫ్యాన్లు వేరు, పహల్గామ్ దుర్ఘటన పైన కోపంతో ఉన్న ప్రజలు వేరు కాదు కదా. వాళ్ళు వీళ్ళు ఒకటే కదా. అందువల్ల క్రికెట్ ఫ్యాన్స్లో క్రికెట్ పట్ల ప్రేమ, దేశం పట్ల ప్రేమ రెండూ ఉంటాయి. అందువల్ల యు కాంట్ అవాయిడ్. స్పోర్ట్స్ కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లోనే ఉంటాయి. కానీ సమస్య ఏంటి అంటే స్పోర్ట్స్ను వార్ మైనస్ ఫైరింగ్ ఆ వెపన్స్గా మారిపోయాయి. అంటే క్రీడలు ఆయుధాలు లేని యుద్ధంగా మారిపోయింది. సో ఆయుధాలు లేని యుద్ధంగా మారడము అంటే ఎమోషన్ క్రికెట్ ప్లేయర్లకు కూడా ఉంటుంది, తప్పదు. ఇప్పుడు వివియన్ రిచర్డ్స్ అని వెస్టిండీస్కి చెందిన చాలా గొప్ప బ్యాట్స్మెన్, మన ఇండియన్ ఫేమస్ బ్యాట్స్మెన్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, తన కొడుకు పేరులో కూడా వివియన్ అని పేరు పెట్టినట్టు గుర్తు నాకు. సో ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ వివియన్ రిచర్డ్స్ అని. వివియన్ రిచర్డ్స్ ఆటోబయోగ్రఫీ వచ్చింది. నాకు ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త అశోక్ మిత్రా ఆ వివియన్ రిచర్డ్స్ ఆటోబయోగ్రఫీని ఒక 40 years క్రితం ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో రివ్యూ చేశాడు. నాకు ఇప్పటికి గుర్తు, 40 ఏళ్ళ కిందని చెప్తాను, 45 years క్రితం. సో ఆ ఇంటర్వ్యూలో ఆ ఆటోబయోగ్రఫీలో వివియన్ రిచర్డ్ చెప్తాడు, మేము బాల్ వేస్తున్నప్పుడు మేము ఎదుర్కొన్న వలసవాదం గుర్తొస్తుంది, శ్వేతజాతి దురహంకారం గుర్తొస్తుంది, అది గుర్తొచ్చి ఆ బాల్ను అంత బలంగా కొడతాను నేను అన్నాడు. సో ఆ ఎమోషన్ ఒక సబ్జుగేటెడ్ కంట్రీకి ఆ ఎమోషన్ ఉంటుంది. అందువల్ల క్రికెటర్లకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, క్రికెట్ ఫ్యాన్స్కు ఎమోషన్స్ ఉంటాయి. క్రికెట్ అనే పాపులర్ గేమ్ కూడా నేషనల్ మూడ్కు భిన్నంగా ఉండరాదు. ఇది మొదటి పాయింట్.
డెఫినెట్గా ఇవాళ నేషనల్ మోడ్ పాకిస్తాన్తో ఎంగేజ్మెంట్ను అంగీకరించే ప్రసక్తే లేని నేషనల్ మోడ్. ఎందుకంటే అన్యాయంగా పహల్గామ్లో పేర్లు అడిగి మతాన్ని ఎస్టాబ్లిష్ చేసి భార్యా పిల్లల ముందట భర్తల్ని క్రూరంగా చంపిన దుర్మార్గమైన చర్య. సో ఇది చూసిన ఏ భారతీయునికైనా కడుపు మండుతుంది. అందువల్ల క్రికెట్ స్పోర్ట్స్ కదా, నార్మల్ సిచ్యువేషన్లో మనం స్పోర్ట్స్ షుడ్ బి అబౌవ్ పాలిటిక్స్ అంటాం, కానీ ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు, ఒక అన్యూజువల్ సిచ్యువేషన్, ఒక భావోద్వేగ వాతావరణం. సో దేశమంతా మనసు గాయపడిన సందర్భం. ఈ సందర్భంలో స్పోర్ట్స్ కూడా కెనాట్ బి ఇన్సులేటెడ్ ఫ్రమ్ దీస్ ఎమోషన్స్. ఇది అర్థం కావాలి బీసీసీఐకి. బీసీసీఐకి డబ్బులే అర్థమవుతున్నాయి. బీసీసీఐ పెద్దలకు డబ్బులు మాత్రమే అర్థమవుతున్నాయి, ప్రజల భావోద్వేగాలు అర్థం కావడం లేదు. ఇదే ప్రతిపక్షమే అయితే వెంటనే మీరు దేశద్రోహులు అనేవారు. మరి ఇప్పుడు దేశద్రోహులు అన్నారు, ఎందుకంటే మనందరికీ తెలుసు బీసీసీఐలో ఎవరు నాయకత్వం వహిస్తున్నారని. సో బీసీసీఐలో ఉండే వాళ్ళకి కూడా మన అస్మదీయ రాజకీయ నాయకులే కదా నాయకత్వం వహించేది, అందుకొరకు వాళ్ళని మనం. కానీ బీసీసీఐకి ఒక విచిత్రమైన స్టాండ్ తీసుకుంది. ఇండియన్ గ్రౌండ్లో పాకిస్తాన్ గ్రౌండ్లో ఆడం, బయట గ్రౌండ్లో ఆడతాం. ఇదేందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అంటే పహల్గామ్ భారతదేశ గడ్డ మీద మా వాళ్ళని చంపకు, వేరే దేశాల్లో మా వాళ్ళని చంపు అంటారు. ఇదే రాజకీయం ఉందా? పహల్గామ్లో మా దేశ భూభాగం పైన చంపితే మా భావోద్వేగం ఎక్కువ ఉంటుంది, కావాలంటే మా వాళ్ళు యూకేలోనో ఫ్రాన్స్లోనో ఉన్నప్పుడు చంపు అని చెప్తారా ఎవడన్నా? అర్థం ఉందా ఇది? ఇఫ్ యూ టేక్ ఎ స్టాండ్ నేను పాకిస్తాన్తో మ్యాచ్ ఆడమని. కానీ విచిత్రమైన స్టాండ్ తీసుకున్నారు. ఇండియన్ గడ్డ మీద ఆడము, పాకిస్తాన్ గడ్డ మీద ఆడము, బయట అయితే ఆడతాం. సేమ్ నేను చెప్పినట్టు ఇండియాలో చంపకండి, మీరు కావాలంటే వేరే దేశంలో ఉన్నప్పుడు చంపండి మా వాళ్ళను అని అన్నట్టున్నది. ఇది అర్థం ఉందా బీసీసీఐ స్టాండ్? పోనీ ఇది కారణాలు ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాం. విత్ ఆల్ ఇట్స్ విజ్డమ్ గవర్నమెంట్ అలా, బీసీసీఐ అయితే గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ ఆదేశిస్తే బీసీసీఐ ఏం చేస్తుంది? బీసీసీఐ నోరు మూసుకొని కూర్చోదా? మీకు ప్రభుత్వ ఆదేశాలను కాదని బీసీసీఐ మ్యాచ్లు పెట్టదు కదా. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుమతించింది, ఆడారు. ఆడిన తర్వాత సెకండ్ ఇవ్వమంటారు. సో ఆడడమే తప్పైతే ఆడడమే తప్పు. ఆడిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది ఒక దేశభక్తి. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఆడడమేమో దేశభక్తి దేశద్రోహం కాదు, కానీ ఆడితే తప్పు లేదట, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడం మాత్రం తప్పట. అసలు ఇది ఎక్కడి లాజిక్? అక్కడే సమస్య. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కొన్ని ఈజ్ నాట్ అబోవ్ నేషన్ అన్నాడు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కరెక్టే, ఆడడం ఎందుకు మరి అలాంటప్పుడు? నా అభిప్రాయం మీరు ఆడాల్సిందే లేకుండే ఆడారు. ఎందుకంటే అన్ని పార్టీలు మీకు పొలిటికల్ స్పెక్ట్రంలో 2 ends, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఒక హిందుత్వ పార్టీ, మీకు ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూడా ఉన్న అసదుద్దీన్ ఓవైసీ, మీకు మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్, ఒక హిందుత్వ పార్టీ అయిన శివసేన, ఒక ముస్లిమీన్ పార్టీ అయిన అసదుద్దీన్ ఓవైసీ, ఇద్దరు డిమాండ్ చేశారు మ్యాచ్ ఆడొద్దని. అయినా నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇన్ ఇట్స్ విజ్డమ్, బీసీసీఐ ఇన్ ఇట్స్ విజ్డమ్ ఆడాలని నిర్ణయించుకుంది. ఆడిన తర్వాత ఇదేంటి షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఏంటి? షేక్ హ్యాండ్ ఇస్తే మన స్నేహం చేసినట్టు అవుతుందా? సో షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే పోరాడినట్టు అవుతుందా? సో షేక్ హ్యాండ్ ఈజ్ నాట్ వార్. షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, షేక్ హ్యాండ్ ఇస్తే పీస్ కాదు, షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే వార్ కాదు. ఆ మాటకి వస్తే మనం యుద్ధం ఎప్పుడు ఆపినాం? యుద్ధం ఆపింది ఎప్పుడు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ వాడు ఫోన్ చేసి ఆపు అంటే ఆపినాను కదా ప్రభుత్వం చెప్పేది. మన ఫోన్ ఎందుకు ఎత్తారు? హాట్ లైన్లు ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నారు? ఏదో పాకిస్తాన్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మన ఆఫీసర్ ఎత్తాడా అంటే అర్థం ఉంటుందో చెప్పండి. ఏదో పాకిస్తాన్ ఆఫీసర్ ఏదో పాకిస్తాన్ క్రికెట్ టీం క్యాప్టెన్తో మన క్యాప్టెన్ ఎట్లా షేక్ హ్యాండ్ చేస్తారంటే, మరి ఏదో డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓతో మన వాళ్ళు ఫోన్ మాట్లాడింది, అది కూడా విరోధం కదా. వాడు ఫోనే పెడాయి అంటాం. మనకు ఎవడన్నా పనికి మాలినోడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతామా? ఎత్తము. తెలియక ఎత్తునా చాలు పెడాయి అని పెట్టేస్తాం, అవునా కదా? మనం ఎందుకు ఎత్తున మాట్లాడినాం? మాట్లాడమే కాదు, పాకిస్తాన్ డీజీఎంఓ కోరిక మేరకే కదా ఆపింది ఆపరేషన్ సింధు. మరి ఇప్పుడు ఏంటి? అదంతెందుకు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో పాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? అఫ్కోర్స్ కరచాలనం చేయలేదు, అవన్నీ ఓకే, కానీ అక్కడ ప్రజెన్స్ అయితే ఉన్నాడు కదా. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న ప్లేస్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉండడానికి అభ్యంతరం లేదు. పాకిస్తాన్ క్రికెట్ టీం అది కూడా మనకు గెలిచాక, మనం ఓడిపోవడం కూడా కాదు, మన అరే పిచ్చోడా నీ మీద గెలిచినవరా అని చెప్పచ్చు కూడా. నీ మీద గెలిచిన చూడు అనొచ్చు, నువ్వెంత నీ సంగతి ఎంత అనొచ్చు. కానీ మేము షేక్ హ్యాండ్ ఇవ్వం.
షేక్ హ్యాండ్ ఇస్ ప్యాట్రియాటిజం, షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం అనే స్థాయిలో దాన్ని ప్రజెంట్ చేశారు. అక్కడ వివాదం ఏది? మీరు ఆడడం ఎందుకు? ఆడినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం దేశభక్తిగా చూపెట్టేది. నిజంగా మీకు దేశభక్తి అంటే ఆడకండి, జస్ట్ బాయ్కాట్ పాకిస్తాన్. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా బీసీసీఐకి ఐసీసీలో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. బీసీసీఐ ఇస్ ఎ వెరీ రిచ్ కంపెనీ. సో ఐసీసీ అలా బీసీసీఐ మాటను కాదనలేని పరిస్థితి ఉంది. ఇన్ఫ్లుయెన్స్ ఐసీసీలో మనకు పాకిస్తాన్కు మ్యాచే పడకుండా చూసుకున్నట్టు సెపరేట్ గ్రూపులు, ఐ థింక్ సేమ్ గ్రూప్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్. సో సేమ్ గ్రూప్లో ఉన్నాం మనం, అందుకే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. వేరే గ్రూప్లో ఉంటే ఫైనల్స్లో కాస్త వచ్చేదాకా కూడా మ్యాచ్ ఉండదు కదా. ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ టీం ఫైనల్స్ వచ్చే సీనే లేదు. పాకిస్తాన్ ఫైనల్స్కి వచ్చే ప్రసక్తే లేదు, మనందరికీ తెలుసు అది. మరి అలాంటప్పుడు వేరు వేరు గ్రూపుల్లో ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచే జరిగేది కాదు అసలు. అది ఎందుకు బీసీసీఐ చేయలేకపోయింది అంటే, మీకు మ్యాచ్ కావాలి, ఎందుకంటే డబ్బులు కావాలి. మీకు నిజంగా చెప్పాలంటే ఐసీసీకి చెప్పాల్సి ఉండే, మేము పాకిస్తాన్తో ఆడము, పాకిస్తాన్ ఉంది కనుక ఏషియా కప్కు రాకుండా ఉండము, కానీ మాకు పాకిస్తాన్కి మీరు మ్యాచ్ పెట్టకండి. ఇక నిజం పెట్టచ్చు కదా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు, మీరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ మీరు పిలవద్దు, పిలిస్తే నేను రానని అనలే కదా. మీరు పిలవండి, కానీ మేము ఆయనతో సెకండ్ ఆయనతో కలవాయితో మాట్లాడమన్నాం. ఇదే స్టాండ్ తీసుకోవచ్చు కదా ఏషియా కప్లో కూడా. మీరు కనుక పాకిస్తాన్తో మాకు మ్యాచ్ పెడితే మేము ఆడము, మీరు మమ్మల్ని ఒక గ్రూప్లో వేయండి, పాకిస్తాన్ ఒక గ్రూప్లో వేయండి, అయిపోతుంది. పాకిస్తాన్ వాడు ఎలాగూ ఫైనల్స్కి రాడు, వచ్చిన రోజు చూసుకుందాం, ఆడు అప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు. కంట్రీ ఫైనల్స్కి ఇద్దరం వచ్చాము, ఇండియా పాకిస్తాన్, అవసరమైతే కప్పు పోయినా మంచిదే, మేము ఆడమనవచ్చు. కానీ మనమైతే ఫైనల్ దాకా వచ్చినట్టు మారల్ విక్టరీ కదా. ఈ చిన్న పని బీసీసీ ఎందుకు చేయలేదు? తెలియక కాదు, బీసీసీకి డబ్బులు కావాలి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎంత డబ్బులు కదా. బీసీసీ అనుకున్నది అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే లక్షలలో టికెట్లు అమ్ముడుపోతే ఫుల్ సంపాదించుకోవచ్చు దాని టెలి రైట్స్ అమ్మి అని. అది ఓకే, ప్రజలు రియాక్ట్ కాలేదు, చూడలేదు. అంటే డబ్బు కొరకు నీవు ఎలా అమ్ముకుంటావు ఆత్మాభిమానం, దానికి బీసీసీ ఒక చక్కటి ఉదాహరణ కదా. మరి ఇదేం చేయలేదు? ఆడకపోండే ఫస్ట్ బైకాట్ చేయాల్సిందే. ఏషియా కప్ ఆడకపోతే కొంపలే ముడుతాయా? బోరెడు కప్పులు ఉంటాయి, ఒక ఏషియా కప్పే ఉందా? బోరెడు కప్పులు ఉన్నాయి, 100 కప్పులు ఉన్నాయి. ఇంకో కప్పు ఆడు, ఏం కొంపలు ముడతాయి? తర్వాత ఏషియా కప్ ఆడకు, ఆడితే పో. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే 2 గ్రూపులలో ఉండేలా చూసుకోలేదు. పో, మ్యాచ్ ఆడినప్పుడు గెలిచినాక షేక్ హ్యాండ్ ఇయ్యను నేను. అందువల్ల నా దేశభక్తి అంటే హౌ డస్ ఇట్ మేక్ సెన్స్ అంటే నేను. తప్పు క్యాప్టెన్ది కాదు, తప్పు బీసీసీఐది. క్యాప్టెన్ ఆ మేరకు కూడా తన చేతిలో లేదు కదా, మ్యాచ్ ఆడాలా లేదా అనేది క్యాప్టెన్ డిసైడ్ చేయడు. క్యాప్టెన్ చెప్పితే పాకిస్తాన్తో వేరే గ్రూప్లో పెట్టరు. ఇదంతా బీసీసీఐ యాజమాన్యం చేయాలి. లాస్ట్కి ఏమైంది? బీసీసీఐ తన డబ్బుల మోజులో పైసల కొరకు ఆ ఏషియా కప్కి వెళ్ళింది, సేమ్ గ్రూప్లో ఉన్నారు, పాకిస్తాన్తో ఆడింది. ఇక క్యాప్టెన్ ఏం చేయగలుగుతాడు? క్యాప్టెన్ తన ఎమోషన్ ప్రజెంట్ చేశాడు, సెకండ్ ఒకటి వచ్చేసాడు. సో క్యాప్టెన్ డిడ్ ద రైట్ థింగ్. తప్పు చేసేది బీసీసీఐ కదా. రైట్ సార్. ఇక వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించింది. సార్, ఈ సుప్రీంకోర్టు తీర్పును నిర్ణయాన్ని ప్రతిపక్షము అండ్ ప్రభుత్వము రెండు కూడా వెల్కమ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా సార్, ఏదైనా ఒక నిర్ణయం వచ్చినప్పుడు ప్రతిపక్షం అపోజ్ చేస్తే అధికార పక్షం వెల్కమ్ చేయడం, అధికార పక్షం అపోజ్ చేస్తే ప్రతిపక్షం వెల్కమ్ చేయడం, ఇలాంటివి మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఏ రకంగా సుప్రీంకోర్టు అటు ప్రతిపక్షాన్ని ఇటు అధికార పక్షాన్ని సంతృప్తిపరచగలిగింది? సుప్రీంకోర్టు పని ఎవరిని సంతృప్తిపరచడం కాదు. ఈ అధికార పార్టీని ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడమో ప్రతిపక్షాన్ని సంతృప్తిపరచడమో సుప్రీంకోర్టు పని కాదు. సంతృప్తిపరచాలనే దృష్టితో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పవు. సుప్రీంకోర్టు తీర్పుల పట్ల ఎవరికైనా సంతృప్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో సంతృప్తి పరచడం అనేది పరచకపోవడం అనేది సుప్రీంకోర్టు పని కాదు. సంతృప్తి పడడము పడకపోవడం మన పని. భగవంతుడు ఎవరి కోసమో ఏది సృష్టించడు, తన లీలలో భాగంగా ఇదంతా సృష్టిస్తాడు. ఆ సృష్టిలో ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఒకరికి ఒకటి నచ్చదు. ఒకరికి మల్లెపూలు నచ్చుతాయి, ఒకరికి మందార పూలు నచ్చుతాయి, ఒకరికి గులాబీ కలర్ నచ్చుతుంది, ఇంకొకరికి మెజెంటా కలర్ నచ్చుతుంది. ఇవన్నీ భగవంతుడు సృష్టిలో నీకు నచ్చాలని భగవంతుడు సృష్టించలే. భగవంతుడు ఈ విశాల సృష్టిలో అన్నీ సృష్టించాడు. మనకు నచ్చింది మనం నచ్చుతాం, ఇంకోరు నచ్చింది ఇంకో నచ్చుతుంది కదా.
సో అలాగే మీకు సుప్రీంకోర్టు తన తీర్పు తాను చెప్తుంది. ఆ తీర్పు నచ్చదా అనేది చూసే వారిపైన ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ కదా, దీంట్లో వాటర్ బాటిల్ ఖాళీ ఉందా ఖాళీ లేదా అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఒకరేమో బాటిల్ ఖాళీ ఉంది సగం అని చెప్పచ్చు, నేనేమో సగం ఫుల్ ఉందని చెప్పచ్చు. దీన్నే పాజిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ మైండ్ సెట్ అంటారు సైకాలజీలో. అంటే ఈ బాటిల్ అందరికీ ఒకటే, ఎవరైనా బాటిల్ చూసేది ఒకటే కదా. ఖాళీని మాత్రమే చూస్తాడు పెసిమిస్టిక్ మైండ్ సెట్ ఉన్నవాడు, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు. సగం ఫుల్ ఉన్న దాన్ని చూస్తాడు ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. సో అందువల్ల మైండ్ సెట్ అనేది ఒక కీలకం. ఇప్పుడు మీకు సైకాలజీలో ఫిక్స్డ్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అని ఉంటుంది. అంటే ఇది చేయలేదు నేను, ఇది కాదు, ఇది నాతో కాదు, ఇది సాధ్యం కాదనేది ఫిక్స్డ్ మైండ్ సెట్. చాలామందికి ఉంటుంది. గ్రోత్ మైండ్ సెట్ ఏంటంటే ఇది ఎందుకు కాదు, వెన్ సమ్వన్ ఎల్స్ కెన్ డూ ఇట్ వై కాంట్ ఐ. నా మైండ్ సెట్ ఏంటంటే నాకు ఎవరన్నా ఏదైనా ఇది రాదు అంటే చాలా కోపం వస్తుంది, చేసి చూపెడతాను. నన్ను ఏదైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని ఉరికిచ్చి తరిమి కొడతాను, నాకు అలవాటు అది. నేను ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఫిజిక్స్ నాకు అసలే రాలే, ఫెయిల్ అవుతా అనుకున్నాను, స్టేట్ సెకండ్ వచ్చాను. సో ఎందుకంటే వెన్ సంథింగ్ ఛాలెంజెస్ మీ, నాకు ఎక్కడ లేని ఎమోషన్ వస్తుంది. మీరు డిబేట్లో కూడా చూడండి, 1+1 కన్నా ఎవరైనా చాలా బలంగా నన్ను కౌంటర్ చేశారనుకోండి, అప్పుడు నేను మామూలుగా ఉండదు నా రూపం కూడా. సో అందువల్ల దట్ ఈజ్ అవర్ మైండ్ సెట్. అంటే ఛాలెంజ్ని ఎగ్జైట్ అయ్యే మైండ్ సెట్ ఉంటుంది, ఛాలెంజ్కు భయపడి పారిపోయే మైండ్ సెట్ ఉంటుంది. అలాగే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, పెసిమిస్టిక్ మైండ్ సెట్, ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ అని ఉంటుంది. అందువల్ల మనం ఎలా చూస్తాం దీన్నే కమ్యూనికేషన్ థియరీలో సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్, సెలెక్టివ్ రిటెన్షన్ అని అంటారు. అంటే ప్రతి మనిషి తాను వినేది, తాను చూసేది, ప్రతి దాంట్లో కూడా అన్నిటినీ చూడడు. నీకు రోడ్డు మీద కనబడిన వాళ్ళు అందరికీ అన్నీ కనబడవు. సో మీకు చైనాకు వెళ్ళిన వాళ్ళు 2 రకాల మంది వెళ్ళారు. చైనాలోకి వెళ్ళిన వాళ్ళలో క్యాపిటలిస్ట్ పార్టీల లీడర్లు వెళ్ళారు, అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు. చైనాకు వెళ్ళిన వాళ్ళు కమ్యూనిస్ట్ లీడర్లు కూడా ఉన్నారు. మీకు గమనించండి, పచ్చి యాంటీ కమ్యూనిస్టులు చైనాను మెచ్చుకుంటుంటారు. ఇప్పుడు మీకు కేసీఆర్ వెళ్ళి చైనాను మెచ్చుకున్నాడు, కేసీఆర్ కమ్యూనిస్ట్ కాదు. జయప్రకాష్ నారాయణ వెరీ స్ట్రాంగ్ యాంటీ కమ్యూనిస్ట్, సైద్ధాంతికంగా యాంటీ కమ్యూనిస్ట్. ఈ డజంట్ లైక్ లెఫ్ట్ థింకింగ్. జయప్రకాష్ నారాయణ చైనాను ఎప్పుడూ మెచ్చుకుంటుంటాడు. మీకు అదే సమయంలో కమ్యూనిస్టులు కూడా చైనాను మెచ్చుకుంటారు. తేడా ఏంటి? నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి చైనా ఇద్దరిని ఎట్లా సంతృప్తి పరుస్తుంది? ఇక్కడ నుంచి వెళ్ళే వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కూడా చైనాని చూసి ఆశ్చర్యపోతారు. నేను ఎన్నడూ చైనా పోలే, నాకు తెలియదు, కానీ అసలు కథలుగా చెప్తారు చైనాకు వెళ్ళొచ్చిన వాళ్ళు. అసలు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోలిస్తే మనం ఎక్కడ ఉంటాము, ఇంకెన్నో 50 ఏళ్ళకు కూడా మనం అంత స్థాయికి రాము అని అంటుంటారు. మరి అదే సమయంలో కమ్యూనిస్టులు పోయి చైనాను పొగుడుతూ వ్యాసాలు రాస్తారు. నాకు అర్థం కాదు ఈ చైనా అటు కమ్యూనిస్టులను ఇటు క్యాపిటలిస్టులను ఎలా సంతృప్తి పరుస్తుంది అని. నేను అప్పుడు చదివితే వాళ్ళ థియరీయే సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ. అంటే కమ్యూనిస్టులు అందులో సోషలిజాన్ని చూస్తున్నారు, క్యాపిటలిస్ట్ పార్టీస్, రైట్ వింగ్ పార్టీస్, సెంట్రిస్ట్ పార్టీస్ అందులో ఉన్న మార్కెట్ ఎకానమీని చూస్తున్నారు. వాళ్ళు రెండింటినీ చూస్తున్నారు. అంటే ఉదాహరణకు మీకు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే, ఒక రాజకీయ పార్టీ నాయకుడు వెళ్ళి, క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ ఉన్న రాజకీయ నాయకుడు వెళ్ళి చైనాలో రోడ్లు చూడాలవయ్యా అద్దాలాగా ఉంటాయి అన్నాడు. కమ్యూనిస్ట్ నాయకుడు వెళ్ళి చైనాలో రోడ్లు చూడండి అయ్యా ఒక్కరు కూడా చెప్పులు లేకుండా లేరు అన్నాడు. చూడండి ఎంత తేడాను. ఒకరికేమో అద్దాల్లాగా కనబడ్డ రోడ్లు వాళ్ళని ఆనందపరిచాయి, ఇంకొకరికేమో చెప్పులు లేకుండా మానవులు ఉండడాన్ని ఆనందపరిచారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళు చూసే విధానాన్ని బట్టి. ప్రతి ఒక్కరికి చెప్పులు ఉండడం అభివృద్ధి, మరికొందరికి చెప్పులు లేనోడు ఉంటే నాకేంది, రోడ్డు అందంగా ఉంటేనే నా కారు దూసుకెళ్తాను ఇంకో మైండ్ సెట్. అంటే అల్టిమేట్లా మన మైండ్ సెట్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో డిఫరెంట్ మైండ్ సెట్స్కి ఉపయోగపడేవి ఉన్నాయి. అందువల్ల ఎవరికి వాళ్ళే తమను క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే నేను సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్, తన ఒపీనియనే కరెక్ట్ అని ఎదుటోడు చెప్పాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. ఇంకొకటి, ప్రజలకు పాలిటిక్స్ రీత్యా కూడా తనదే గెలిచాం, ఓడినా గెలవాలని చెప్పుకునే నేచర్ ఉంటుంది. అది రాజకీయ నాయకులకు ఎక్కువ ఉంటుంది, అందరికీ ఎక్కువ ఉంటుంది. మనుషుల్లో
రాజకీయ నాయకులు మనుషుల్లోనే మనో మనుషులు కదా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏంటది? మీకు ఇక్కడ ఉదాహరణకు ఛాలెంజ్ ఏంటి? ఈ కేసును ఛాలెంజ్ చేసిన ఆ ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ కానీ, వివిధ సివిల్ రైట్స్ గ్రూప్స్ కానీ ఈ చట్టం మొత్తాన్ని రాజ్యాంగ విరుద్ధము అని ప్రకటించాలని కోరారు. దట్ ఈస్ ద ప్రే. సుప్రీం న్యాయ భాషలో ప్రే అంటారు. వాట్ ఈస్ ద ప్రే ఇన్ దిస్? డిక్లేర్ ది ఎంటైర్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2025 యాజ్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్. అంటే రాజ్యాంగ విరుద్ధం ప్రకటించమని సుప్రీంకోర్టు దానికి నిరాకరించింది. నిరాకరించి ఏం చెప్పిందంటే, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ సర్కమ్స్టెన్సెస్లోనే లెజిస్లేచర్ చేసే చట్టాలని కోర్టులు కొట్టివేయాలి. ఇది చీఫ్ జస్టిస్ గవాయ్ చెప్పిన ఒక మంచి సూత్రం, ఒక డెమోక్రటిక్ సూత్రం. నిజంగా చీఫ్ జస్టిస్ గవాయ్ని మెచ్చుకోవాలి. ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న ప్రకటనలు కానీ జడ్మెంట్లు కానీ న్యాయ వ్యవస్థ పైన గౌరవాన్ని, విశ్వాసాన్ని పెంచుతున్నాయి. సో ఆయన చాలా కరెక్ట్ పాయింట్ చెప్పాడు. ఎందుకంటే డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని ఉంటుంది మన రాజ్యాంగంలో. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో కూడా భాగమని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కూడా. సో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. సో అన్ని పనులు ఒక్కడే చేయకూడదు. చట్టాలు చేయడం చట్టసభల పని, వాటి కొట్టివేయడం కోర్టుల పని కాదు. కోర్టుల పని ఏంటంటే ఆ చట్టాన్ని అనివార్యమైతే తప్ప కొట్టివేయాలి మొత్తం చట్టాన్ని. సో చట్టసభలు చట్టాలు చేస్తూ పోతుంటాయి, కోర్టులు కొట్టివేస్తూ పోతుంటే ప్రజాస్వామ్యం ఎట్లా నడుస్తుంది? సో అందువల్ల ఆ స్ఫూర్తితో సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మేము మొత్తం చట్టాన్ని కొట్టివేయము. అది సుప్రీంకోర్టు చెప్పిన మొదటి అంశం. ఇది సహజంగానే ప్రభుత్వానికి విజయంలాగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు కోరింది ఏంటి? మొత్తం చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని చెప్పమన్నారు కదా, కోర్టు చెప్పలేదు కదా. కానీ అదే సమయంలో ప్రతిపక్షాలు, ఈ చట్టాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలకు కానీ, హక్కుల సంస్థలు కానీ, వాళ్ళందరూ కోరిన అనేక అంశాలపైన కోర్టు స్టే ఇచ్చింది. ఉదాహరణకు ఇందులో ఒక నిబంధన ఉంది. 5 ఏళ్ళు ముస్లింగా ప్రాక్టీస్ చేస్తున్నావు ఇస్లాంను అని నిరూపిస్తేనే వక్ఫ్ ప్రాపర్టీకి నీ ఆస్తిని వక్ఫ్కి ఇవ్వచ్చు. అంటే యూ షుడ్ ప్రూవ్ టు బీ ప్రాక్టీసింగ్ ఇస్లాం. ఇది రాజ్యాంగ విరుద్ధము. ఎందుకంటే ఎలా ప్రూవ్ చేస్తావు? నేను ముస్లింని 5 ఏళ్ళు కానీ ఇప్పుడు టీటీడీకి డొనేట్ చేయాలంటే, తిరుపతి హుండీలో ఏదైనా వెయ్యాలంటే నువ్వు 5 ఏళ్ళుగా హైందవాన్ని నమ్ముతున్నావు అని నిరూపించని అడుగుతారా? మరి హిందూ దేవాలయాలకు విరాళాలు ఇచ్చే వారికేమో ఈ నిబంధన లేదు. కానీ వక్ఫ్ తన ఆస్తి, తన సొంత ఆస్తి, తను ఏమైనా చేసుకోవచ్చు తన ఆస్తిని, అది ఇవ్వాలంటే మాత్రం నువ్వు ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్నావు అని నిబంధన ఎట్లా? దీన్ని మొత్తాన్ని కొట్టివేయాలి అని అడిగారు. దీన్ని మొత్తాన్ని కొట్టివేయలేదు. మొత్తాన్ని కొట్టివేయకుండా ఏమన్నదంటే, కొన్నిసార్లు ఇది మిస్యూజ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా అప్పులు ఎగ్గొట్టడానికి లేదు ఇంకా ఏదైనా కారణ రీత్యా ఇస్లాంకు కన్వర్ట్ అయ్యి ఆన్ పేపర్ కన్వర్ట్ అయ్యి తన ఆస్తిని వక్ఫ్కి ఇవ్వచ్చు. ఇలాంటివి కూడా జరగచ్చు అని. అందువల్ల ఈ దుర్వినియోగానికి అవకాశం ఉంది కనుక ఈ నిబంధనను మేము కొట్టివేయం అని వెంటనే ఇది ప్రభుత్వం ఏమన్నది, మా విజయం అన్నది. ఎందుకంటే నిబంధన కొట్టివేయలే కదా. కానీ అక్కడ మళ్ళీ కానీ అని ఉంది. డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు, దయ్యాలు వివరాల్లో ఉంటాయని. సో అక్కడ ఏమన్నది, కానీ మరి 5 ఏళ్ళుగా ముస్లిముగా ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్నామని ఏ బేసిస్ మీద నిర్ణయిస్తావు? వాట్ ఈస్ ద మెకానిజం అని అడిగింది. మెకానిజం లేదు. మెకానిజం లేనప్పుడు అది ఆర్బిట్రీనెస్ అవుతుంది. ఆర్బిట్రీనెస్ ఈజ్ అన్లాఫుల్. ఇది సుప్రీంకోర్టు జ్యూరిస్ప్రుడెన్స్ ఎస్టాబ్లిష్ చేసిన అంశం. ఎనీథింగ్ దట్ ఈజ్ ఆర్బిట్రరీ ఈజ్ అన్లాఫుల్. సో ఇది ఆర్బిట్రరీనెస్ ఉంది కనుక అన్లాఫుల్ అని చెప్పింది. అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్ళుగా ఒక వ్యక్తి ఇస్లాం ప్రాక్టీస్ చేస్తున్నాడని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక మెకానిజం ఏర్పాటు చేసేంత వరకు ఈ నిబంధనను నిలిపివేస్తున్నారని చెప్పింది. వెంటనే ఇది ఏమన్నది, ప్రతిపక్షాలకు రుచించింది. వాళ్ళు కోరింది అదే కదా, ఈ నిబంధన ఆగిపోవాలని. సో అందువల్ల సుప్రీంకోర్టు తీర్పులో ఉన్న వివరాలని ఒక్కొక్కరు ఒక్కో రకంగా దాన్ని తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సెలెక్టివ్ ఎక్స్పోజర్, సెలెక్టివ్ పర్సెప్షన్ అని ఇంతకుముందు చెప్పాను చూడండి, అది. సో ఇందులో ప్రతిదానికి అలాగే ఉంది. మీకు ఉదాహరణకు సిఇఓ, స్టేట్ వక్ఫ్ కౌన్సిల్ కానీ, ఆల్ ఇండియా వక్ఫ్ కౌన్సిల్ కానీ, సిఇఓ ముస్లిమేతరులైనా ఉండేలా ఈ నిబంధన ఉంది. సహజంగానే వ్యతిరేకించారు. ఎందుకంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ను హిందూవేతరుని పెడతారా?
పెట్టడం సాధ్యం కాదు కదా. మరి కానీ ప్రభుత్వ వాదన ఏంటి, వక్ఫ్ అనేది మతానికి సంబంధించింది కాదు, అది ప్రాపర్టీ, అది ప్రాపర్టీ అని. మరి టీటీడీ కూడా టీటీడీకి బడ్జెట్ ఉంటుంది, ఆస్తులు చూసేదే కదా, దేవుని చూసే దానికి ఆగమ శాస్త్రాలు ఉంటాయి, ఆగమ శాస్త్ర పండితులు ఉంటాయి. టీటీడీ పూజా విధానాన్ని నిర్ణయించదు. టీటీడీ దానికి ఆగమ శాస్త్ర మండలి ఉంటుంది, వాళ్ళు నిర్ణయిస్తారు. టీటీడీ నిర్వహించేది ఆస్తుల్ని. కానీ టీటీడీ చైర్మన్ను మనం హిందువేతరుడు అని ఊహించగలమా? దీన్నే సవరణ వ్యతిరేకించే వాళ్ళు ఏమన్నారు, ఇది ఎక్కడ ప్రొవిజన్ అయ్యా? అది వాళ్ళ మతానికి సంబంధించిన ఆస్తులు వాళ్ళు చూసుకుంటారు, దాంట్లో మతేతరులు సీఈఓగా ఉండడం ఏంటి అని అడిగారు. కానీ దీన్ని కోర్టు అంగీకరించలే, మతేతరుడు ఉండకూడదు అని తీర్పు చెప్పలే. దానివల్ల ప్రభుత్వం ఏమంటుంది, మాది రైట్ అంటుంది. కానీ అదే సమయంలో ఏమన్నది మళ్ళీ కోర్టు, ప్రిఫరబులీ ముస్లిం అన్నది. సో వీలైనంత మేరకు ముస్లింను పెట్టాలి అన్నది. ఇది ప్రతిపక్షాల వాదన, మాది రైట్ అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే ప్రిఫరబులీ ముస్లిం అన్నది కదా, అసలు ముస్లిము మాత్రమే ఉండాలని తీర్పు చెప్పలేదు కదా అని గవర్నమెంట్ అంటుంది. సో రెండవది. మూడవది, వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిమేతరులు ఉండడం. ఇప్పుడు దీని వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మరి ఇప్పుడు టీటీడీలో ముస్లిమేతరులు ఉంటారా? తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డుకు మనం హిందూయేతరులు నియమిస్తామా? ఇప్పుడు టీటీడీలో చర్చ ఏంటి, అన్ని మతస్థులు ఉన్నారనే కదా. మన స్టేట్ వక్ఫ్ కౌన్సిల్, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో నాన్ ముస్లిమ్స్ ఎట్లుంటారు? ఇది ఎక్కడి కరెక్టు అనేది వక్ఫ్ ఆస్తుల్ని మతపరమైన ఆస్తులుగా గుర్తించేవారు అనే వాదన. ప్రభుత్వం ఏమో ఇది మతపరమైన ఆస్తే కాదు, ఆస్తి మాత్రమే అంటుంది. సో అందువల్ల ఈ నాన్ ముస్లిమ్స్ వక్ఫ్ కౌన్సిల్ ఉండరాదు అనేది విమర్శకుల వాదన. సుప్రీంకోర్టు దాన్ని సమర్థించి నాన్ ముస్లిమ్స్ ఉండరాదని తీర్పు చెప్పలే. దాంతో ప్రభుత్వం మాదే రేట్ ఉంటుంది. కానీ మళ్ళీ ఏం చెప్పింది, మెజారిటీ ముస్లిమే ఉండాలని చెప్పింది. అందుకే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో 22 మెంబర్స్ ఉంటే 4 కన్నా ఎక్కువ నాన్ ముస్లిమ్స్ ఉండకూడదు. స్టేట్ వక్ఫ్ కౌన్సిల్లో 11 మెంబర్స్ ఉంటే అందులో 3 కన్నా ఎక్కువ ఉండకూడదు. సో స్టేట్ అండ్ ఆల్ వక్ఫ్ కౌన్సిల్స్, వక్ఫ్ బోర్డ్స్ we should have ముస్లిం మెజార్టీ అని చెప్పింది. సో మేము చెప్పింది రైట్ అన్నారు కదా అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి, సవరణ వ్యతిరేకించే వాళ్ళు చెప్తున్నారు. సో ఇలా ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఒక వక్ఫ్ ఆస్తి వివాదంగా ఉన్నప్పుడు దాన్ని జిల్లా కలెక్టర్లు డీరెకగ్నైజ్ చేయొచ్చని ఉంది. దీన్ని క్లియర్గా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది సవాలే లేదు, డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్కి విరుద్ధము, ఒక హక్కుల్ని నిర్ణయించే అధికారం ఎగ్జిక్యూటివ్కి ఉండదు అని. ఇది క్లియర్గా విమర్శకుల విజయం ఇది. ఎందుకంటే విమర్శకులు కోరిందే అది. గవర్నమెంటే ఎక్కువ సందర్భాల్లో వక్ఫ్ ఆస్తులు ఆక్రమించుకొని ఉన్నది. మరి జిల్లా కలెక్టర్ మీరు అధికారం ఇవ్వడం అంటే అక్యూజ్ విత్ ద జడ్జ్. సో మీరు నిందితులే న్యాయమూర్తి అవుతున్నాడు, ఇది ఎక్కడి ప్రిన్సిపల్ అని చెప్పింది. దానికి పూర్తిగా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇప్పుడు మీకు ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. సుప్రీంకోర్టు తీర్పును లోతుగా చదివితే, నేను మొత్తం జడ్జిమెంట్ నేను చదివాను కనుక చెప్తున్నాను, ఆ తీర్పులో ఎవరికి కావలసిన అంశం వాళ్ళు తీసుకొని సో మాదే విజయం అని చెప్తున్నారు. ఇక ఫైనల్గా ఒకవైపు అక్రమ వలసల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు ట్రంప్. గొలుసులతో బంధించి మరీ వారిని వారి దేశాలకు పంపించేస్తూ ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరోవైపు విదేశీ నిపుణుల్ని స్వాగతిస్తూ ఉన్నాము అంటూ ఉన్నారు సార్ ట్రంప్. ఏంటి సార్ ఇది పరస్పర భిన్నమైన? అంటే మీరు ఆ వార్త లోతుగా చదివితే అర్థమవుతుంది. కాంట్రవర్సీ ఏంటంటే దక్షిణ కొరియా, అమెరికాలో ఉన్న మీరు కరెక్ట్, అమెరికాలో ఉన్న హుండై కంపెనీలో దక్షిణ కొరియాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ఉన్నారు. సో దానిపైన రైడ్ జరిగింది. ఆ రైడ్ చేసి దక్షిణ కొరియాకు చెందిన సాంకేతిక నిపుణుల్ని గొలుసులతో బంధించారు. అంతకు ముందు నుంచి కూడా వాళ్ళు అవమానిస్తున్నారు. దాంతో కొన్ని మందళ్ళు ఉన్నారు, మళ్ళీ 300 370 ఉన్నారు. సౌత్ కొరియా వెంటనే స్పందించి తమ నిపుణులు వెనక్కి తీసేసుకుంది. అసలు మేము మా వాళ్ళ పంపని. సో సౌత్ కొరియా ఈజ్ అ ఫ్రెండ్లీ కంట్రీ టు అమెరికా. మన అందుకే నరేంద్ర మోడీని అడిగేది, సార్ ఒక ఫ్రెండ్లీ కంట్రీ, అమెరికా సెక్యూరిటీతో బతుకుతున్న దేశం అది. అమెరికా సెక్యూరిటీ కనుక లేకపోతే నార్త్ కొరియా మింగేస్తుంది. అంటే అమెరికా భద్రతతోనే బతుకుతున్న దేశం సౌత్ కొరియా. సౌత్ కొరియా లేకపోతే అమెరికన్ మిలిటరీ బేస్ ఉంటుంది. అలాంటి కంట్రీ కూడా ఎంత ధైర్యంగా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యింది. నథింగ్ డూయింగ్ విల్ టేక్ దమ్ బ్యాక్ అన్నది అని అమెరికా హెచ్చరించింది. మీరు ఈ రకమైన వ్యవహారం ఉంటే
మా పెట్టుబడులు రావు, మా కంపెనీలు పెట్టుబడులు పెట్టవు, మా సాంకేతిక నిపుణులు రారు అని చెప్పేసింది క్లియర్గా. ఇది మనకు అర్థం కావాల్సింది, మోడీకి అర్థమయ్యే భాష ఇది. మీకు అందుకే చైనా వాళ్ళు హెచ్చరిస్తే వెంటనే ట్రంప్ బేరానికి వచ్చాడు. సౌత్ కొరియా హెచ్చరిస్తే వెంటనే ఇమీడియట్ స్టేట్మెంట్, విదేశీ నిపుణులకు మేము వ్యతిరేకం కాదు, మనమేమో చచ్చిపోయిన ఎకానమీ అని మనం తిడుతున్నాడు. ఎందుకు మనం రియాక్ట్ అవుతలేము? ఏం ట్రంప్ ఏమన్నా వీఆర్ నాట్ రియాక్టింగ్. కానీ ట్రంప్ కనుక మై ఫ్రెండ్ మోడీ అంటున్నాడు, ఎస్ ఐ ఆల్సో రెసిప్రొకేట్ అంటున్నాడు మన ప్రైమ్ మినిస్టర్. మై ఫ్రెండ్ అని అనుడుతోనే ఐ ఫుల్లీ రెసిప్రొకేటెడ్, వెంటనే విత్ ఇన్ మినిట్స్ రియాక్ట్ అవుతున్నాడు. కానీ మనం అవమానిస్తే మాత్రం రియాక్ట్ కావడం లేదు ప్రైమ్ మినిస్టర్. ఇందుకు భిన్నంగా ఉన్న సౌత్ కొరియా ఒక ఫ్రెండ్లీ నేషన్ అయి కూడా, అమెరికా దయాదాక్షిణ్యాలపై ఆ దేశ భద్రత ఉన్నా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల్ని ఓపెన్గా వ్యతిరేకించింది. అందుకే ట్రంప్తో వచ్చాడు ఇమీడియట్ స్టేట్మెంట్. ఎందుకు? అమెరికాలో ఉండే ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏనాడో దేశం విడిచి వెళ్ళిపోయింది. దాదాపు ఎక్కువ టెస్లా కొంత మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉంది. మీకు డెట్రాయిట్ ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎందుకు వెళ్ళింది? అమెరికన్ ఎకానమీ ఫైనాన్షియలైజేషన్ అయింది. ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ అమెరికన్ ఎకానమీ వల్ల అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గుతూ వస్తుంది. ఫైనాన్షియలైజేషన్ అంటే ఏంటి? సింపుల్ ఒక ఉదాహరణ చెప్పాను గతంలో కూడా, ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఒక 3 చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక 20 మంది, 30 మంది, 50 మంది పనిచేసాయి. ఆ 3 ఫ్యాక్టరీలు మొత్తం అమ్మితే ఒక 3 కోట్లు వస్తాయి. నేను ఆ 3 కోట్ల విలువైన ఫ్యాక్టరీలను అలాగే ఉంచి ఒక 100 మందికి ఉపాధి కల్పిస్తూ దాని నుంచి నేను ప్రతి నెల 1.5 లక్షలు 2 లక్షల ఆదాయం పొందుతున్నాను. కానీ మన ఫైన్ మార్నింగ్ నాకు ఏమనిపిస్తుంది, ఈ 3 ఫ్యాక్టరీలు కార్మికులు ఎప్పుడు ఉంటారో ఉండరో తెలియదు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, రోజు పొద్దునపై నేను చాకరీ చేయాలి. ఇంత చేస్తే నాకు 3 కోట్ల విలువైన ఆస్తి పైన 1 లక్ష రూపాయలు వస్తారు. దానికన్నా నేను దీన్ని అమ్మేశాను అనుకోండి, 3 కోట్లు వస్తాయి. తీసుకెళ్ళి నేను వడ్డీకి ఇచ్చుకున్నాను అనుకో, నెలకు 3 లక్షలు వస్తాయి. ఇప్పుడు 1 లక్ష రూపాయలతో నేను రోజు ఫ్యాక్టరీ పోవడము, ఆ ఉద్యోగులతో తలపల కొట్టుకోవడము, ఆ ఉత్పత్తి చేయడము, అమ్ముకోవడం, ఇదంతా ఎందుకు పంచాయతీ? నాకు కావాల్సిన డబ్బు కదా, 1 లక్ష వచ్చేది 3 లక్షలు వస్తుంది కదా అని నేను ఫ్యాక్టరీలు అమ్మేసుకొని 3 కోట్లు వడ్డీకిచ్చుకుంటాను, లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటాను. సో దీన్ని ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ ఎకానమీ అంటారు. అమెరికన్ క్యాపిటల్ ఏం చేశారంటే లాభాల కొరకు ఇతర దేశాలకు ప్రొడక్షన్ మార్చారు. ఎందుకంటే అక్కడ చీప్ లేబర్ దొరుకుతుంది కనుక. అమెరికాలో ఒక లేబర్ కాస్ట్, ఇండియాలో లేబర్ కాస్ట్, చైనా లేబర్ కాస్ట్ ఒకటే కాదు కదా. రెండవది అమెరికన్ క్యాపిటల్ డబ్బు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కన్నా కూడా ఫైనాన్షియల్ అసెట్స్ రూపంలో ఉంటే అమెరికా డాలర్ ప్రపంచానికి అవసరం కనుక ఫైనాన్షియల్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. ఈ వాస్తవం ట్రంప్కి అర్థం కావాలి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. అందువల్ల ట్రంప్ ఇవాళ ఏమంటున్నాడు, మీరు అమెరికా రండి, ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేయండి, మీకు టారిఫ్ ఉండవు. నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయక బయట మ్యానుఫ్యాక్చర్ చేసి ఇక్కడ అమ్మితే టారిఫ్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మరి అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేద్దామని కంపెనీలు పోతే ఆడ విదేశీ నిపుణుల్ని అటాక్ చేస్తున్నారు. ఇది ట్రంప్ పాలసీ ట్రంప్కే రివర్స్ కొడుతుంది. అందుకే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాడు. కొన్ని రంగాల్లో మేము విదేశీ నిపుణులను చూసి నేర్చుకుంటాం. సెమీ కండక్టర్స్, చిప్స్, కంప్యూటర్స్, రైల్వేస్, షిప్పింగ్ ఉదాహరణ కూడా చెప్పాడు. ఇందులో మేము విదేశీ నిపుణులను చూసి నేర్చుకుంటామని. మరి అమెరికా ఫస్ట్ ఏమైంది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఏమైంది? మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ట్రంప్ లెక్క తిక్కకో లెక్క ఉండదు అని అనుకుంటాం. ట్రంప్ తిక్కకు కూడా ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటంటే అమెరికా ప్రయోజనాలు కాపాడాలి. అమెరికా ప్రయోజనాలు కాపాడాల్సి వచ్చినప్పుడు విదేశీయుల్ని ఆహ్వానిస్తారు. ఇప్పుడు అందుకే చూడండి, హైలీ స్కిల్డ్ మ్యాన్ పవర్కు వ్యతిరేకం కాదు అమెరికా. స్టెమ్ కోర్సే చేసిన వాళ్ళకి వద్దనడం లేదు. అది అమెరికన్ ప్రయోజనాలకు అవసరం కనుక. మీరు ఇప్పుడు అక్రమ వలసదారులను ఇంత గొడవ చేస్తున్నారు కదా, నా నమ్మకం అక్రమ వలసదారులందరినీ ట్రంప్ కాదు ఎవరు పంపరు. ఎందుకంటే అమెరికన్ ఎకానమీ నీడ్స్ దెమ్. రాత్రిపూట క్లీన్ చేయాలి ఆఫీసుల్ని. ఎవరు వైట్ అమెరికన్ క్లీన్ చేస్తారు ఎక్కడన్నా? మీరు అమెరికాలో నేను కూడా పర్యటించాను, 2 సార్లు పోయాను, 3వసారి కూడా పోతున్నాను. సో ఎక్కడన్నా నాకు వైట్ అమెరికన్స్ క్లీన్ మాపింగ్ చేసేలా కనవలే, చాలా రేర్. మరి ఇక్కడ నేను చూడలే. ఎవరుంటారు? మెక్సికన్స్ ఉంటారు ఎక్కువ. మరి ఆ పని అమెరికన్స్ చేస్తారా? చేయరు కదా. చిన్న గ్యాస్ స్టేషన్లో ఎవరుంటారు? వైట్ అమెరికన్స్ ఎంతమంది ఉంటారు?
మెక్డొనాల్డ్స్లో వైట్ అమెరికన్ సేల్స్మెన్గా ఎంతమంది ఉంటారు? తక్కువ కదా. సో అందువల్ల అమెరికన్ ఎకానమీ నీడ్స్ దిస్ ఇల్లీగల్ మైగ్రెంట్స్, ఎందుకంటే వాళ్ళ చీప్ లేబర్. అమెరికన్ క్యాపిటల్కు ఈ చీప్ లేబర్ కావాలి. అందువల్ల ఇవన్నీ ఓట్ల కొరకు చేసే అడావుడు తప్ప ఇదంతా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు గుర్తొచ్చే రోహింగ్యాల టైప్ కనుక ఇది కేవలం ఓట్ల కొరకు భావోద్వేగాలు రెచ్చగొడుతుంటారు. దట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎ పొలిటీషియన్. అమెరికాలో అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయినా ఒకటే కదా నేచరు. కానీ అల్టిమేట్గా అందరినీ ఎలగొడితే అమెరికన్ ఎకానమీ నిలబడదు. అమెరికన్ ఎకానమీ నీడ్స్ దీస్ పీపుల్. అది చీప్ లేబర్ నుంచి మొదలుకొని హైలీ టెక్నికల్ హైలీ స్కిల్ పీపుల్. అందుకే ట్రంప్ మేము విదేశీ నిపుణులకు వ్యతిరేకం కాదు అంటున్నాడు. మనకు అర్థం కావాల్సింది ట్రంప్ చేస్తున్నది ఈ జస్ట్ వాంట్స్ ఈజ్ కంట్రీస్ ఇంట్రెస్ట్. తన దేశ ప్రయోజనాలు ఇతరులు ఎక్కడన్నా పోనీయండి, అది ఎటైనా తన దేశానికి లాభం అయ్యేలా ఉండాలన్నది విధానం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.